బోర్ కొడుతుందని ఇన్‌స్టాగ్రామో, ఫేస్‌బుక్కో ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే సరే స్టేటస్ చూస్తూ ఉంటా అంటే మధ్యలో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ మధ్యలో ఎవరో ఒక అందమైన అమ్మాయి నిల్చొని బోర్ కొడుతుందా? ఏం చేయాలో తెలియట్లేదా? అందమైన అమ్మాయిలతోని చాట్ చేయాలుందా? ఫ్రెండ్‌షిప్ చేయాలుందా? అయితే పలానా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. కేవలం రూ. 10 స్టార్ట్ చేస్తే ఇనిషియల్‌గా చాటింగ్ కూడా ఫ్రీ అయిపోతుందని చెప్పేసి ఇలాంటి ఒక డిఫరెంట్ యాప్ గురించి మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ అనేవి సడెన్‌గా ఎందుకొస్తున్నాయని జెప్పి దీని గురించి రీసెర్చ్ చేస్తే, దీని వెనక ఒక పెద్ద యాప్ ఇండస్ట్రీ ఉందనేదే తెలిసింది. ఎగ్జాక్ట్‌లీ. నిన్న మొన్నటి దాకా మన తెలుగునాట ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వెనకున్న మాఫియా గురించి తెలుసుకున్నాం. అండ్ దీంతో పాటుగానే ఇంకొక పక్క సాఫ్ట్‌గానే ఈ డేటింగ్ యాప్స్ అనే పేరుతోని లేకపోతే ఫ్రెండ్‌షిప్ యాప్స్ అనే పేరుతోని కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దీని ముఖ్య ఉద్దేశంలో ఒకటే. ఎక్కడో తెలియని అమ్మాయి, తెలియని అబ్బాయి కూర్చొని మాట్లాడుకోవడానికి. అండ్ ఆ మాట్లాడుకునే విషయాలు ఏంటనేది గూడా మనందరికి తెలుసు. అయితే సడెన్‌గా ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? అండ్ ఎక్కువగా మన భారతదేశంలో ఇవి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీని వెనుకున్న కారణాలేంటనే దాని గురించి ఇవాళ మనం ఒక పక్క అంటే రియాలిటీలో తెలుసుకుంటూనే, ఇంకొక పక్క సైకలాజికల్‌గా దీని వెనుకున్న కారణాలేంటి? అండ్ ఇది యూత్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే ఈ 2 కోణాల్ని ఇవాళ మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో, మొదటగా దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సార్, మీరు విన్నారు. మ్యాటర్ అర్థమైపోయింది. సడెన్‌గా ఒక 5 ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లే గానీ, ఈ కొత్త కొత్త యాప్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇది బేసిక్‌గా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా, ఈ డేటింగ్ యాప్‌లో చూసుకున్నా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం. అండ్ ఇందులో గూడా సరే ఫ్రెండ్స్‌ని వెతకాలి, లేకపోతే అమ్మాయిలు, అబ్బాయిలతో మాట్లాడాలని చెప్పి అందులో గూడా ఈ మధ్యలో వీళ్ళొచ్చి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ మీడియేటింగ్ ఎక్సెట్రా ఇవన్నీ జరుగుతుంది. ఎందుకని సడెన్‌గా ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ వస్తున్నాయి? అంటే ఎందుకు ఈ మధ్య కాలంలో వస్తున్నాయంటే, 5 ఏళ్ల కిందటి కంటే ఇప్పుడు దేశంలో మొబైల్ సంఖ్య పెరిగింది. హ్మ్. 5 ఏళ్ల కింద కంటే ఇప్పుడు ఇంటర్నెట్ కాస్ట్ తగ్గిపోయింది. అంటే రైట్. అంటే చాలా డేటా ఫ్రీ కాస్ట్, అయిపోయింది. డేటా డేటా ఫ్రీ కాస్ట్. అయిపోయింది. యాహ్! సో, ఇప్పుడు చాలామంది చేతిలో సెల్ ఫోన్ ఉంది. అవును. స్మార్ట్ ఫోన్ ఉంది. హ్మ్. చాలామందికి అన్‌లిమిటెడ్ డాటా ఉంది. రైట్. అన్‌లిమిటెడ్ డాటాలో కూడా 4జీ, 5జీ వచ్చేసిన తర్వాత విపరీతమైన వీడియో యాక్సెస్ ఉంది. ఇంతకుముందు జస్ట్ ఏమంటారు టెక్స్ట్ పెట్టుకోవడానికి కూడా కొన్నిసార్లు ఉపయోగపడేది. ఏదైనా బ ఫోన్‌లో వాట్సాప్ మెసేజులు, ఎస్ఎంఎస్‌లు అవి చేసేవాళ్ళు. అవును. ఇప్పుడేంటంటే ఆడియో, వీడియో అనేది మనిషి జీవితంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఆహ్, పెద్ద పెద్ద వీడియో ఫైల్స్ కూడా మనం వితిన్ సెకండ్స్‌లో చూసేస్తున్నాం. రైట్. స్ట్రీమింగ్ అంటే రైట్. బఫరింగ్ లేకుండా చూసేస్తున్నాం. అవును. 1995లో, 98లో, 99లో ఇంటర్నెట్ వాడిన వాళ్ళుంటారు గదా! అంటే ఈ జెన్ జీ వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలవకపోవచ్చు. అప్పుడొకటుండేది. అదొకసారి ఇట్లా తిరగడం మొదలైందంటే ఇంకా యుగాలు గడిచిపోయేదనమాట. రైట్. ఇంకా ఆశ వదిలిపెట్టేయాల్సిందే. సో, ఆ బఫరింగ్ అనే ఫీలింగ్ ఎట్లుంటదో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలీదు. వీళ్ళకి తెలీదు. ఆ టార్చర్ ఎలా ఉంటదో తెలీదు. సో, ఇప్పుడు బఫరింగ్ లేదు కాబట్టి బఫింగ్ జేయడం ఈజీ అయిపోతుంది. యాహ్! ఓకే. ఎవడైనా బ్లఫ్ జేసేస్తున్నారు. హ్మ్. ఆ బ్లఫ్ జేయడంలో అందరికీ బాగా వర్కౌట్ అయ్యేదేంటంటే, 'బేసిక్ ఇన్‌స్టింక్ట్స్' అని జెప్పేసి మనకు బాలీవుడ్‌లో ఒక సినిమా ఉంటది. చాలా ఫేమస్ హ్మ్. 'షరాన్ స్టోన్‌ది'. హ్మ్. అందులో బేసిక్ అంటే క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. హ్మ్. క్రైమ్‌లో గానీ, మనీలో గానీ, సినిమా గ్లామర్‌లో గానీ, పాలిటిక్స్‌లో గానీ తవ్వి తీస్తే పొరలు పొరలుగా అన్నిటిని తీసేస్తే హుహు. ఎంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఉద్యమం, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్, యాహ్! ఎనీథింగ్ హ్మ్. ఫైనల్‌గా అన్నిటి కింద బేస్‌లో కనిపించేదేంటంటే సెక్స్ ఉంటది. మనిషి దానికోసం తపిస్తూ ఉంటాడు. పైకి హ్మ్. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కొంతమంది ఓకే. ఏదైనా ఉండొచ్చు. ఆహ్, ఇంతకుముందు ఏంటి అంటే ఆఫీస్‌లో గాని, స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని డైరెక్ట్‌గా ట్రై చేసేవాడు. హ్మ్. లేదంటే పక్కింటి వాళ్ళతో అఫైర్‌లు పెట్టుకోవడం కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు. పెళ్లి కాకుండా పెట్టుకుంటే లవ్ స్టోరీ అంటాం. పెళ్లయినాక పెట్టుకుంటే అఫైర్ అంటాం. బట్ వాళ్ళ దృష్టిలో అది మంచిదే. ఓకే. హ్మ్. పెళ్ళికి ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. దాన్ని ప్రేమ అంటున్నాం. హ్మ్. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. మరి మొదటిసారిది ప్రేమైనప్పుడు రెండోది కూడా ప్రేమ అవ్వాలి కదా! బట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన సమాజం దానికొక సొసైటీ వేరే యాక్సెప్ట్ డెఫినిషన్ చేయదు. యాహ్! యాక్సెప్ట్ కాకుండా డెఫినిషన్ కూడా వేరే డెఫినిషన్ డెఫినిషన్ మార్చింది. ఏసింది. రైట్. అదే పూర్వకాలంలో రాజు ఇప్పుడు కృష్ణుడికి 8 మంది భార్యలు. హ్మ్. ఆయనకి అందరూ భార్యలనే చెప్తున్నారు. రాముడికి ఒకే భార్య సీతాదేవి. హ్మ్. అంటే రాముడు తనకు తాను పెట్టుకున్న ఏకపత్ని వ్రతం అనే దానివల్ల రెండో స్త్రీ రావడం అనేది అక్కడ
జంతువు. టాబూగా మారిపోయింది. యాహ్! అంటే పెద్ద దోషంగా చూస్తున్నాం. ఓకే. కృష్ణుడి కాలంలో కృష్ణుడికి 8 మంది భార్యలుంటారు. ద్రౌపదికి 5గురు భర్తలుంటారు. అంటే సమాజం పెట్టిన రూల్స్‌ని బట్టి ఈ సెక్సువల్ రిలేషన్స్, మ్యారేజు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఇవన్నీ గూడా డిఫైన్ అయ్యి ఉంటాయి. అట్లా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైందంటే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 1990 తర్వాత, 2000 తర్వాత ఇప్పుడు చీప్ డేటా వచ్చేస్తుంది. చీప్ స్మార్ట్ ఫోన్స్ గూడా వచ్చేస్తున్నాయి. 10,000 బ 15,000 పెడితే మినిమమ్ ఒక స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది చేతికి. హ్మ్. అది వచ్చిన తర్వాత ఏం జేయాలి వాడు? పెద్ద స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఒకప్పటి ఫీచర్ ఫోన్‌లాగా నోకియా 1100 అని ఒకటుండేది. అది రెండో ఫ్లోర్ నుంచి కింద పడ్డా పగిలేది గాదు. హ్మ్. సో, అటువంటి ఫోన్ పెట్టుకుంటే ఏం జేయగలుగుతాం? ఇన్‌కమింగ్ వస్తే లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి. ఔట్ గోయింగ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ వస్తే చదువుకోవాలి, రిప్లై ఇవ్వాలి. ఇంతకు మించి ఏమి ఉండేది కాదు. ఇంకా ఆ చిన్న ఫోన్‌ని ఎవడన్నా బాగా వాడాలనుకుంటే ఒక స్నేక్ గేమ్ ఆడేవాడు. ఓకే. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే స్మార్ట్ ఫోన్‌లో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవచ్చు, వాటర్ బిల్ కట్టుకోవచ్చు, లేదంటే వీడియోస్ తీసుకోవచ్చు, సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు. యాహ్! మనం యూట్యూబ్‌లో వేరే వీడియోస్ చూడొచ్చు. మూవీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకేం చేయొచ్చు అంటే యూత్‌ని అడిగితే చాలా చెప్తారు. వాళ్ళు ఏవేవో చేస్తుంటారు. సో, ఫేస్‌బుక్, వాట్సాప్, యాహ్! ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ నేను ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చూడడం యాస్ ఎన్ ఆడియన్‌గా చూడడం ఇప్పుడు వేరు. మన క్వెషన్ ఏంటంటే 5 ఏళ్లలో ఇవి ఎందుకొస్తున్నాయంటే హ్మ్. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఎక్కువ కాలం గడుపుతున్నారు దాని మీద. అవును. సో, టార్గెట్ చేసే వాళ్ళు గూడా ఎక్కడ టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళందరూ ఇక్కడ గుమిగూడుతున్నారు గాబట్టి అక్కడనే వాళ్ళని ట్రాప్ చేయాలని చూస్తున్నారనమాట. ఓకే. సో, ఏదైనా సరే ఉప్పు, పప్పు, కందిపప్పు బ బె బె బెల్లం అమ్ముకునేవాడు కూడా ఆఫర్స్ అన్నీ ఫోన్‌లో ఇస్తున్నాడు ఈ మధ్య. డోర్ రైట్. డెలివరీ ఇస్తాడు. రైట్. 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 తిండి వస్తువులు. అట్లనే క్లోతింగ్ ఉంటది గదా! ఆహ్, రకరకాల వాళ్ళుంటారు గదా! సమ్మర్ సేలు, వింటర్ సేల్ అని జెప్పి ముందు బయట రోడ్ షాప్‌లో అమ్మేవన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు. హ్మ్. పండగ దివాళీ, దసరా వస్తే బట్టలది పెద్ద వ్యాపారం. యాహ్! అవును. ఇవన్నిట్లాగానే అది కూడా వ్యాపారం అంటున్నాను నేను. ఓకే. అది అనుకుందాం. సరే రిలేషన్‌షిప్ అనేది కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్. యాహ్! నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. జమానా అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది. టోటల్లీ యాక్సెప్టెడ్. సో, ఇక్కడ ఈ 5జీ సిట్యుయేషన్‌లో రైట్ నౌ మనకి చాలా లైక్ ఫుడ్ డెలివరీ యాప్స్ గాని, గ్రోసరీ డెలివరీ యాప్స్ గాని ఇలాంటివి వచ్చిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఈ ఫ్రెండ్‌షిప్ అన్న పేరుతోని వీళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఏంటంటే జెన్‌జీని, మిలియనీల్స్‌ని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఇందులో ఉంటున్నారు. అండ్ పోనీ ఇందులో ఉన్నవాళ్ళు ఏమన్నా రియల్‌గా ఫ్రెండ్‌షిప్పా ఏమన్నా ఉందా అంటే అది కాదు. ఇక్కడ వేరే ఏదో నడుస్తుందన్న సంగతి అందరికి అర్థమవుతుంది. అయితే మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు వై దేర్ ఈస్ నో కంట్రోల్ ఫ్రమ్ ద గవర్నమెంట్? దీనికి నిజంగా లీగల్‌గా ఇది నడవడానికి ఎక్కడి నుంచి వీళ్ళకి ఆ లూప్ హోల్ దొరుకుతుందని? మన దేశంలో ఒక అలవాటేంటంటే ఏం జరిగినా సరే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగే ఒక రెగ్యులర్ క్వెషన్ ఒకటుంటది. హ్మ్. సో, ప్రభుత్వం తన పని తను చేసుకుంటది. కొన్ని అసలు జరుగుతున్న విషయాలు గూడా ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. మన దేశం ఒక పెద్ద 140 క్రోర్స్ పాపులేషన్ ఉంటది. దీంట్లో చాలా జరుగుతుంటాయి. అట్లాంటి ప్రభుత్వానికి రెగ్యులేషన్ లేకుండా ఎవరంటే వాళ్ళు యాప్ లాంచ్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు. ఒక గూగుల్ ప్లే స్టోర్‌లోనో, యాపిల్ దాంట్లోనో ఏదో ఒకటి ఒక యాప్‌లో డౌన్‌లోడ్ అవుతుంది అంటే వెంటనే ప్రభుత్వానికి తెలిసిపోతది. అదేమి సీక్రెట్‌గా జరగట్లేదు. డార్క్ వెబ్‌లో జరగట్లేదు గదా! సో, యాప్ బిజినెస్ అనేది లీగల్‌గా జరుగుతుండొచ్చు. పబ్లిక్‌గానే జరుగుతుండొచ్చు. ప్రభుత్వానికి తెలిసి కూడా ఉండొచ్చు. కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వానికి టైం ఉండదు. రిసోర్సెస్ ఉండవు. బట్ ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి. చాలా మంది సూసైడ్‌లు కూడా చేసుకున్నారనమాట. నేనదే అంటున్నాను. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఒకసారి ఇప్పుడు మొన్న బెట్టింగ్ యాప్స్ మీద చాలా పెద్ద చర్చ జరిగింది మన అవును. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. పార్లమెంట్‌లో కూడా దాని గురించి చెప్పిందేంటంటే, బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద కేంద్రమే కాదు రాష్ట్రాలకు కూడా హక్కుంటుంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఈ విధంగా కేంద్రం చేయాలా? రాష్ట్రం చేయాలా? ఏ పోలీసులు చేయాలి? సైబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేయాలా? యాక్షన్ ఎవరు తీసుకోవాలనేది చాలా పెద్ద చర్చ ఉంటది. అండ్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లెయింట్ మీద స్పందించడానికి కూడా మన దేశంలో ప్రాబ్లమ్ ఏంటంటే కంప్లెయింట్స్ ఎక్కువొస్తాయి. దాన్ని స్పందించి పనిచేయడానికి కావాల్సిన స్టాఫ్ చాలా తక్కువుంటది. మన దగ్గర అంటే ప్రపంచంలో పోల్చినప్పుడు జపాను లేదంటే అమెరికా లాంటి దేశాల్లో పోల్చినప్పుడు ఎంతమంది జనాభాకి ఒక పోలీస్ ఉంటాడనే దానితో పోలిస్తే మన దేశంలో చాలా ఎక్కువ మందికి ఒక పోలీస్ ఉంటాడు. హ్మ్. కొన్ని కిలోమీటర్ల దాకా పోలీస్ స్టేషనే ఉండదు మన దగ్గర. కానీ జనాభా మాత్రం చాలా పెద్దయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉంది. సో, ఇక్కడ మన దేశంలో జరిగే నేరాలకి, ఆ నేరాలను అరికట్టడానికి ఉండే డిపార్ట్‌మెంట్స్‌కి రేషియో సరిపోవట్లేదు. రైట్. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన దగ్గర ఐటీ రైడ్స్ జరుగుతాయి. ఈడీ కేసులుంటాయి గదా! హ్మ్. ఇవన్నీ కూడా మనకు కనిపించేవి కొన్ని మాత్రమే. హ్మ్. కానీ బ్లాక్ మనీ వెనకేసుకొని టాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్న వాళ్ళు ఎంతమందున్నారు? రైట్. మన సర్కిల్‌లో చాలా మందున్నారు గదా! చాలా మంది ఎవ్రీ ఇయర్ బ్లాక్ మనీ పోగేసుకుంటూనే ఉన్నారు.
మరి వాళ్ళందరిని ఎందుకు ప్రభుత్వం పట్టుకోవట్లేదు? పట్టుకోవాలని ప్రభుత్వానికి కూడా ఉంది. కానీ పట్టుకుందామంటే దానికి సరిపడా వర్క్ ఫోర్స్ లేదు. అంటే స్టాఫ్ లేరు వాళ్ళ దగ్గర. ఐటీ డిపార్ట్‌మెంట్ అట్లనే ఉంటది. ఈడీ ఉంటది. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ప్రతి చోట కొంతమంది పనిచేస్తుంటారు. కానీ మన దేశంలో ఉన్న సైజ్‌కి సరిపోవట్లేదు. అదొకటి. రెండోది సిన్సియారిటీ లేకపోవటం. ఆ ఉన్న వాళ్ళలో కూడా సిన్సియారిటీ లేకపోవటం. చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. హ్మ్. మన దేశంలో పోలీసులు ఉన్నారు గదా! మరి ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? చాలా క్రైమ్స్‌లలో పోలీసులు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ పిలిచి వాడిని కొంచెం బెదిరించి పంపించేస్తుంటారు. ఎఫ్ఐఆర్ అవన్నీ నమోదు చెయ్యరు. హ్మ్. ఎందుకు అంటే అట్లా అన్నీ నమోదు చేసుకుంటూ కూర్చుంటే ప్రతిరోజు కోర్టులకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది అయిపోతారు. హ్మ్. అందుకని పోలీసులు ప్రాక్టికల్‌గా ఆలోచించి ఏంటంటే ఇద్దరిని బెదిరించి కాంప్రమైజ్ చేసి పంపించేస్తుంటారు. రైట్. అది కొన్నిసార్లు చాలా సీరియస్ ప్రాబ్లమ్ అవుతది. వాడు బయటికెళ్ళి ఇంకో పెద్ద క్రైమ్ చేసొస్తాడు వాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అందుకే కోర్టుల్లో గూడా మన దేశంలో కోర్టుల దగ్గర ఎన్ని పెండింగ్ కేసులున్నాయి? లక్షల్లో ఉన్నాయి. లక్షలలో. ఈ లక్షల్లో ఉన్న కేసులు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదంటే, ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడతది గవర్నమెంట్. అవి మళ్ళీ కోర్టుకెళ్తాయి. కోర్టులో నడుస్తూ ఉంటాయి. సో, హ్మ్. మన దేశంలో ఉన్న ప్రాసెస్ మొత్తం చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫున ఇటువంటి కేసుల్ని డీల్ చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి. అట్లనే క్రైమ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇప్పుడు కూడా మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సెలబ్రిటీల చేత ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి యాప్స్ ద్వారా మోసపోకండి అని చెప్తుంటారు. మనకు అప్పుడప్పుడు ఫోన్ కాల్ వచ్చి మీ పిన్ నంబర్ చెప్పండి, లేదంటే ఓటీపీ చెప్పండి అని ఓటీపీ అడుగుతారు కదా! చెప్పండి. దాని మీద ఇప్పుడు చాలా అవేర్‌నెస్ తీసుకొస్తుంది అవేర్‌నెస్ ప్రభుత్వం. తీసుకొస్తుంది. మొదట్లో అవి కూడా పెద్ద ఇదుండే. పట్టించుకోలేదు. తర్వాత పట్టించుకోలేదు కాదు. అది జరుగుతుందనే విషయం ప్రభుత్వానికి తెలవడానికి కొంత టైం పడతది. హ్మ్. కొందరు నష్టపోయేదాకా ప్రభుత్వానికి కూడా తెలీదు. తెలిసిన తర్వాత వాళ్ళు పూనుకోవాలి. హ్మ్. సో, ఇటువంటి పూనుకొని వాళ్ళు చేసి ఇదంతా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలోపు ఇంకో 10 ప్రాబ్లమ్స్ కొత్తయి వచ్చేస్తాయి. ఆ ఓటీపీలు చెప్పొద్దు అని మనకిప్పుడు కొంత అవగాహన వచ్చింది గదా! ఈ కొంత అవగాహన మన ప్రభుత్వం తీసుకొచ్చే లోపు మనకి ఈ బెట్టింగ్ యాప్స్, ఫండ్ యాప్స్, యాప్ ఇటువంటివి వస్తుంటాయన్నమాట. ఇది మన పెద్ చాలా డైనమిక్ కంట్రీ. ఇక్కడ అనేక రంగాలుంటాయి. అనేక లక్షల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యవహారాలలో ప్రతి దాంట్లో క్రైమ్ ఉంటది. ప్రతి రంగంలో క్రైమ్ ఉంటది. దేవాలయాల నుంచి మొదలుపెడితే సులభ్ కాంప్లెక్స్‌ల దాకా ప్రతి దగ్గర ఎవడో ఒకడు ఏదో ఒక క్రైమ్ చేస్తూ ఉంటాడు. అవినీతి చేస్తుంటాడు. కుంభకోణాలు చేస్తుంటాడు. రైట్ సార్. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్, ఇంకొక ప్రాబ్లమ్ ఏముందంటే, బేసిక్‌గా ఈ యాప్స్ అన్నీ గూడా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఏమనంటే టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్‌లో ఉన్న యువత మీద మాత్రం. ఎందుకంటే టైర్ 1లో ఉన్న సిటీస్‌లో పెద్ద పెద్ద సిటీస్‌లో ఇప్పుడు మన హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని, విజయవాడ ఎక్కడైనా గూడా ఈ ఫ్రెండ్‌షిప్ అనేది లేకపోతే డేటింగ్ అనేది సర్వసాధారణం. అక్కడ డైరెక్ట్ కలుసుకోవడం అండ్ ఇట్స్ ఎ న్యూ నార్మల్ అయిపోయిందక్కడ. కానీ చిన్న చిన్న ఊర్లల్లో, పల్లెటూర్లలో ఇవి చాలా పెద్ద టాబూ లాగా చూస్తారక్కడ. సో, అక్కడున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశంగా దొరికింది. అండ్ వాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గరున్న పాకెట్ మనీ అండ్ బయట నుంచి కొంచెం అప్పులు తీసుకొచ్చి వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడాలని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వీళ్ళు కాయిన్ సిస్టమ్ పెడతారు. ఒక 10,000 కాయిన్‌లు కొనుక్కుంటే ఆ కాయిన్‌లతోని గిఫ్టింగ్‌లు ఇవ్వాల్సొస్తది. ఈ 10,000 కాయిన్‌లు వీళ్ళు కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర 20, 30 వేల రూపాయలు ఖర్చు చేయాల్సొస్తది. 20, 30 వేల రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీనివల్ల ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది? అండ్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే యువత మీద ఇది ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఏ తరంలో గూడా ఆ తరంకి సంబంధించిన ఒక వ్యసనం ఉంటది. ఓకే. హెడేక్స్ ఉంటాయి. ఒకప్పుడు చిన్నపిల్లలు విపరీతంగా వీడియో గేమ్ ఆడేవాళ్ళు. హ్మ్. ఎప్పటిదాకా? స్మార్ట్ ఫోన్ వచ్చేదాకా. స్మార్ట్ ఫోన్ వచ్చినాక ఇప్పుడు రీల్స్ మీద పడ్డారు. హ్మ్. పిల్లలు కూడా రీల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో, ఏం చూస్తున్నారో ఏం అర్థం కాదు మనకి. రైట్. పెద్దోళ్ళు రీల్స్ చూస్తున్నారంటే అర్థం ఉంది. సరే వీడికేదో బలహీనత వల్ల చూస్తున్నారు. పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. కొన్ని వందల రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటారు. హ్మ్. అట్లా ఎప్పటికప్పుడు ఒక ఇది ఉంటది. ఇప్పుడు ఈ యాప్స్‌లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అనుకున్నాం కదా! మొన్న మనం బెట్టింగ్ యాప్స్‌లో కూడా ఇదే విన్నాం. రమ్మీ అని, అదని, ఇదని చెప్పేసి ఏదో ఒక విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హ్మ్. ఈ ఇప్పుడు అసలు ఈ యాప్స్ లేవు. స్మార్ట్ ఫోన్స్ లేవు. ఒక 25 ఇయర్స్ బ్యాక్ పోయి చూస్తే క్రికెట్ బెట్టింగ్స్ ఉండేవి. హ్మ్. ఎంత దారుణమైన బెట్టింగ్స్ ఉండేవంటే అంటే అప్పుడు ఇంతమందికి ఎక్కువ మంది చేయకపోవచ్చు. సంఖ్య తక్కువ ఉండొచ్చు. బట్ వ్యసనం అనేది ఎవరికైనా ఉంటది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ అని ఉంటది. హ్మ్. అక్కడుండే లోకల్ టీమ్స్ అన్నమాట. ఇప్పుడు మన ఐపీఎల్ ఇప్పుడైతే పెద్ద ఎత్తున చేస్తున్నారు గానీ, అక్కడ కౌంటీ క్రికెట్ అనేది ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో చాలా ఉంది. యాహ్! ఆహ్, క్రికెట్ పుట్టిందే లండన్‌లో కాబట్టి అంటే బ్రిటన్‌లో కాబట్టి వాళ్ళు బాగా ఆడుతుంటారు. యాహ్! అయితే ఆ కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్న వాళ్ళ స్కోర్స్ పెట్టుకొని వీళ్ళిక్కడ బెట్టింగ్ యేసుకుంటారు. హ్మ్. వాడు నెక్స్ట్ బాల్ 6 కొడతాడు. లేదంటే వాడు ఈ మ్యాచ్‌లో ఇంత కొడతాడు, అంత కొడతాడని. ఇప్పుడు అది మానేసింది. అది మానేసి ఏం చేస్తున్నారు ఐపీఎల్ వస్తే ఐపీఎల్ మీదే బెట్టింగ్ కాస్తున్నారు. ఐపీఎల్ లేకపోతే ఇంకోటి ఇట్లా అంటే బెట్టింగ్ చేసి నాకు తెలిసిన ఒక అబ్బాయి స్టాక్ మార్కెట్‌లో పోగొట్టుకుంటాడు వాడు. అవును. వాడికి రెగ్యులర్‌గా అలవాటు. ఎన్ని హ్మ్. సార్లు పోయినా మానుకోడు.
ఆ స్టాక్ మార్కెట్ ఇల్లీగల్ కూడా కాదు కదా! కానీ వాడికి ఏం అవగాహన లేకుండా పోయి డబ్బులు పెడతాడు, పోగొట్టుకుంటాడు. హ్మ్. స్టాక్ మార్కెట్ కొందరుంటారు. గుర్రపు పందాలు ఉండేవి ఒకప్పుడు. అవును. ఈ మధ్య కొంచెం తగ్గింది. తగ్గింది. ఇదన్నీ కాకుండా ఎక్కడో ముంబైలో కూర్చున్నోడు ఒక నంబర్ రిలీజ్ చేస్తాడు. ఆ నంబర్ మీద వీడు బెట్టింగ్ ఏస్తాడిక్కడ. అవును. దాన్ని లోకల్‌గా ఇక్కడ సట్టా అంటారు. లేకపోతే అట్లా చాలా పేర్లుంటాయి. ఈ విధంగా బెట్టింగ్ జేయడం అనేది ఒక వ్యసనం. సో, ఆ వ్యసనము ఎవరికి ఉంటుంది అంటే అది కొంచెం అంటే వాళ్ళు పెరిగిన నేపథ్యం ప్రకారం వాళ్ళకెక్కడి నుంచో అంటుకుంటది. ఆ అంటుకున్న దానికోసం ఇంకా వాళ్ళు పెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే ప్రతిదాన్ని యాప్‌లోకి తీసుకురావడం అలవాటయిపోయింది. హ్మ్. మనం ఇంతకుముందు చేసుకునే రెగ్యులర్ బయట పనులన్నీ ఇప్పుడు యాప్ ద్వారా చేసుకుంటున్నాం మనం. ఆహ్, అదే ఫుడ్ డెలివరీ కానీ, మనం హోటల్‌కెళ్ళి తినడం మానేసి, ఆ హోటల్ నుంచే మనం తెచ్చుకుంటున్నాం. అది హ్మ్. తెచ్చుకోవడం ఎట్లా? యాప్ ద్వారా తెచ్చుకుంటున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నా, టూ వీలర్ బుక్ చేసుకున్నా, ప్రతీదీ మనం యాప్ ద్వారా చేస్తున్నాం. ఈ యాప్ ద్వారా రొమాన్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇం ఇంతకుముందేంటి ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే బీటేసేవాళ్ళు. హ్మ్. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఒక డిగ్రీ వాళ్ళు వీళ్ళంతా అమ్మాయిల కాలేజ్ ముందెళ్ళి అబ్బాయిలు కూర్చొని బీటేస్తూ తిరిగేవాళ్ళు. హ్మ్. ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఏమైంది? ఇంటర్నెట్‌లో చాటింగ్‌లు మొదలుపెట్టారు. ఆ! లైవ్ చాట్ ఉండేది ఇంతకుముందు. గూగుల్‌లో గాని, యాహూలో గాని యాహూ దగ్గర నుంచి చాటింగ్ మొదలైంది. ఉండేది. అవును. ఆ తర్వాత స్లోగా మారుతూ వచ్చిన తర్వాత ఏంటి, ఇప్పుడు వాట్సాప్ వచ్చినాక పర్సనల్‌గా ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారు. ఎండ్ టు ఎండ్ ఇది ఉంటది కాబట్టి ఎవరు మనల్ని పట్టుకోలేరు కాబట్టి వాట్సాప్ చాటింగ్‌లు మొదలుపెట్టారు. ఫేస్‌బుక్ వచ్చిన కొత్తలో దాన్ని దీనికే వాడారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటి ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసింది. హ్మ్. యూత్ అంతా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎళ్ళిపోయారు. షిఫ్ట్ అయిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేస్తున్నారు? రీల్స్ పేరు చెప్పి, అది చేసి, ఇది చేసి అమ్మాయిలు డాన్స్ ఆడుతూ వీడియోలు పెడితే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ రావడము. ఈ ఈ మధ్య కాలంలో పికిల్స్ గొడవ అయింది కదా! వాళ్ళు హ్మ్. కూడా ఏంటి వాళ్ళు ఫస్ట్ షార్ట్స్ పెట్టారు. రీల్స్ పెట్టారు. ఓకే. వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిన తర్వాత వాళ్ళ పికిల్స్‌ని ప్రమోట్ చేసుకున్నారు. అదేం తప్పు కాదు. లీగలే అది. హ్మ్. వాళ్ళని నేనేం తప్పు పట్టట్లే. కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా వాడుతున్నారు. సో, అందరికీ ఇప్పుడు యాప్ అనేదే ఇంపార్టెంట్ అయిపోయింది. సో మొత్తం యాపారం అయిపోయింది. వ్యాపారం కాసి ఇప్పుడు యాపారం అయిపోయింది. యాహ్! సో, ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏమేమి చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కటికి ఒక్కొక్క ఐడియా వస్తది. అందులో బెట్టింగ్ చేయించి డబ్బులు లాక్కోవాలనేది కొందరి ఉద్దేశ్యం. హ్మ్. ఈ బెట్టింగ్ కాకుండా మనిషికి నెక్స్ట్ ఉండే బలహీనత ఏంటి అంటే ప్రతివాడు రొమాన్స్ కోరుకుంటాడు. హ్మ్. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా శృంగారం మీద యావ ఉంటది. హ్మ్. లీగల్‌గా అయితే పెళ్లి చేసుకోవాలి. మన దేశంలో కొన్ని సంవత్సరాలు అంటే ఒక 100 సంవత్సరాల కిందయితే బాల్య వివాహాలు సర్వసాధారణం. ఓకే. 14, 15 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ మొదటిసారి కలిగేసరికి వాళ్ళకొక పార్ట్నర్ ఉండేవాళ్ళు. రైట్. ఇప్పుడేమైతుంది లేట్ అవుతుంది. మ్యారేజ్ లేట్ అవుతుంది. హ్మ్. ఈ మ్యారేజ్ లేట్ అయిన తో పాటు బయటికొచ్చి రోజు స్కూల్‌కి, కాలేజ్‌కి, జాబ్‌కి ఎళ్తున్నారు. బయటికెళ్తున్నారు. కొంతమందైతే ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళిపోయి ఇప్పుడు అమీర్పేట్‌లో హాస్టల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి ప్రైవేట్ అంటే వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా అక్కడ ఉంటున్నారు. పేరెంట్స్‌కి అందరికి దూరంగా ఉంటున్నారు. ఈ టైంలో వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఏజ్ ఏమో పెరుగుతుంది. బాడీలో నార్మల్‌గా కోరికలుంటాయి. వాళ్ళని నైతికంగా కంట్రోల్ జేయడానికి పేరెంట్స్ గాని, పెద్దలు గాని ఎవరు దగ్గర ఉండట్లేదు. ఉన్న వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కొందరు చాలా బాగా డబ్బులెక్కువున్నోళ్ళు పేరెంట్స్ ఇద్దరు గూడా ఫుల్ బిజీగా ఉంటారు. హ్మ్. అప్పుడు పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో, వీళ్ళందరికీ గూడా ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఫ్రాంక్లీ స్పీకింగ్ సెక్స్ ఎతుకుతారు. ఆ వెతికే క్రమంలో ఏంటంటే, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు టైర్ 1 సిటీస్‌లో వాళ్ళ సర్కిలే పెద్దగుంటది. సో, రైట్. డైరెక్ట్‌గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని ఉండొచ్చు. ఈ ఇంకేదైనా జరగొచ్చు. బట్ సెకండ్ అంటే బి గ్రేడ్ టౌన్స్ లేదంటే ఇంకా చిన్న చిన్న పట్టణాలు, చిన్న చిన్న ఊర్లు వీట్లల్లో ఉన్న వాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు. హ్మ్. ఉండనప్పుడు ఫోన్ అనేది ఏంటి? స్మార్ట్ ఫోన్ ఒక చేతిలో ఉంటే లండన్‌లో ఉన్న, న్యూయార్క్‌లో ఉన్నోళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. ట్రూ. దానివల్ల ఏమవుతుందంటే మోసం చేసేవాడు వయా ఫోన్ మారుమూల పల్లెటూర్లలో ఉన్నోడిని కూడా టార్గెట్ చేస్తాడు. అటువైపు ఉన్న వాళ్ళు కొంచెం హస్కీగా మాట్లాడితే వీడు ఇంకోసారి దాంట్లోకెళ్ళిపోతుంటాడు ట్రాప్. అవును. రైట్. అవును. అదే నేననేది గూడా అదే. అంటే ఒక రకంగా జెప్పాలంటే హ్యూమన్‌కి సంబంధించిన ఒక బేసిక్ నీడ్ అది ఒక రకంగా. కానీ అది ఒకానొక దశలో ఏంటంటే ఎక్కువైపోయేసరికి వీళ్ళు ఇలా వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. సో, దీన్ని మధ్యలో కొంతమంది క్యాష్ జేసుకుంటున్నారు. వీళ్ళ క్యాష్ చేసుకునే విధానంలో రియల్‌గా పోనీ అక్కడ ఏమైనా ట్రూ ఫ్రెండ్స్ దొరుకుతారంటే కాదు. యాక్చువల్లీ నిజమైన ఫ్రెండ్ నిర్వచనం అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్‌ని ఒక మనిషిని కలిసి కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఇక్కడొక అది చిన్న వేరేది. ట్విస్ట్ ఏంటంటే ట్రూ ఫ్రెండ్‌షిప్ అనేది జరుగుతది. ఎవరు పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్‌లో ఎల్‌కేజీ టు 10థ్ క్లాస్ చదువుకుంటాం గదా! అక్కడ మనకయ్యే ఫ్రెండ్స్‌ని మనం ఎవరైనా పని కట్టుకొని పరిచయం చేసుకున్నామా? హ్మ్. లేదు గదా! లేదు. క్లాస్‌లో పక్కన కూర్చుంటే అట్లా అట్లా కొన్ని అది జరిగిపోతుంది. ఓవర్ ద ఇయర్స్ మనం ఫ్రెండ్ అయిపోతాం. అవును. తర్వాత ఒక వైబ్ చెక్ ఉంటుంది. ఆ వైబ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్రెండ్‌షిప్ అవుతుంది. కాలేజ్‌లో కూడా జాబ్ చేసే దగ్గర గూడా మనకు
ఒక 6 నెలల కాలంలోనో, సంవత్సరం కాలంలోనో క్లోజ్‌గా దగ్గరవుతూ వచ్చి ఫ్రెండ్ అవుతాం. హ్మ్. ఫ్రెండ్ అన్న భావనకొస్తాం. హ్మ్. ఇద్దరు సేమ్ జెండర్ అయితే ఫ్రెండ్ అనుకుంటాం. వేరు వేరు జెండర్ అయితే దాన్ని లవ్ అని కూడా కొన్నిసార్లు అనుకుంటాం. రైట్. లవ్ అంటే రైట్. కూడా ఫ్రెండ్‌షిప్పే కదా! సో, అక్కడ జెండర్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని కొన్నిసార్లు లవ్ అనుకుంటారు. సార్లు ఫ్రెండ్‌షిప్ అనుకుంటారు. మనం ఇచ్చుకునే డెఫినిషన్ ఏదైనా ఉంటది. బట్ హ్మ్. ఏంటి హ్మ్. బేసిక్‌గా అంటే ఒక మనిషి ఇంకో మనిషికి అలవాటు పడ్డం. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్‌ది గూడా మనకేంటి, మనకు రోజు వాళ్ళతో ఉంటున్నాం గాబట్టి, వాళ్ళతో ఒక ర్యాపో ఏర్పడుతుంది. ఒక అలవాటు ఏర్పడుతుంది. అట్లా మనం స్కూల్, కాలేజ్, ఆఫీస్‌లో ఎక్కడైనా సరే మనం రెగ్యులర్‌గా వాళ్ళని రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి దగ్గరవుతాం. ఆ హ్మ్. దగ్గరవ్వడాన్ని మనం ఫ్రెండ్‌షిప్ అనో, లవ్ అనో పేరు పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు యాప్‌లో జరుగుతుందేంటంటే అన్‌న్యాచురల్‌గా జరుగుతుందది. మనం ఉద్దేశపూర్వకంగా ఎళ్లి ఫ్రెండ్‌షిప్ జేసుకుంటున్నాం. హ్మ్. అట్లా చేసినప్పుడు అది కరెక్ట్ ఉండదు గదా! ఎప్పుడైనా సరే. అన్‌న్యాచురల్‌గా చేసింది రిజల్ట్ గూడా అండ్ అక్కడ అన్‌న్యాచురల్‌గానే ఉంటది. ట్రూలీ అక్కడికెళ్ళేది ఫ్రెండ్‌షిప్ కోసం అయితే కాదు. అది మనం ముందే మాట్లాడుకున్నాం. మనకు ఇక్కడ చాలా సీరియస్‌గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే 1990 తర్వాత మనము గ్లోబలైజ్ అవుతున్నాం ఇండియా. హ్మ్. ఓకే. 1990కి ముందు మన దేశ సంస్కృతి వేరు. 90 తర్వాత సంస్కృతి వేరు. పర్టిక్యులర్‌లీ 2000 తర్వాత వచ్చిన సంస్కృతి ఇంకా డిఫరెంట్ అన్నమాట. స్లోగా మనం ఏమవుతున్నామంటే అమెరికనైజ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం. హ్మ్. ఓకే. అది డ్రెస్సింగ్ గావచ్చు, ఎడ్యుకేషన్ గావచ్చు, లైఫ్ స్టైల్ గావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. మనం ఒకప్పుడు బర్గర్స్, పిజ్జాస్ ఇన్ని తినలేదు గదా! ఇప్పుడు తింటున్నాం. అట్లనే అంటే మన ఇండియన్ ట్రెడిషన్ వదలకపోవచ్చు. మనం పులిహోర తినొచ్చు. పులిహోరతో పాటు కొత్తయన్ని ట్రై చేస్తున్నాం. అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ట్రై చేస్తున్నాం. ఇవన్నీ ట్రై చేస్తున్నప్పుడు మరి మిగతా అన్ని రంగాల్లో మార్పొచ్చినప్పుడు ఈ రిలేషన్‌షిప్స్‌లో రావని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? హ్మ్. ఇది కూడా తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితొచ్చిందనమాట. హ్మ్. ఓకే. మన వాళ్ళు ఒక మా అమాయకత్వం ఏంటంటే జాబు, ఎడ్యుకేషన్ అమెరికాలో ఉన్న వాళ్ళలాగా చేస్తాం మేము. పెళ్లి, వివాహ బంధం మాత్రం ఇండియన్ లాగా ఉండాలనుకుంటున్నాం. ఉండొచ్చు. హ్మ్. కానీ ఎప్పుడుండొచ్చు అంటే, లేట్ మ్యారేజెస్ చేసుకోకుండా, ఎర్లీ మ్యారేజ్ చేసుకొని, వారికొకరితో ఒకరి మీద అనుబంధం ఏర్పడి, వాళ్ళు అట్లా ఒకవేళ విశ్వాసపాత అంటే నమ్మకంతో ఒకరితో ఒకరు ఉండగలిగితే చేయొచ్చు. ఇట్లాంటి యాప్స్ అవసరం ఉండదు. ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవసరం ఉండదు. ఏముండదు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అనేది లేట్ అవుతుంది. హ్మ్. లేట్ అవ్వడం వల్ల ఏంటంటే, వీళ్ళు క్యాజువల్ రిలేషన్స్‌లోకెళ్ళొచ్చు. హ్మ్. లేదు సీరియస్ రిలేషన్స్‌లోకెళ్ళొచ్చు. బ్రేకప్‌లవ్వచ్చు. బ్రేకప్‌లయిన తర్వాత వీళ్ళకు మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ మీద నమ్మకం పోవచ్చు. ఇవన్నీ జరిగి లాస్ట్‌కి ఎప్పుడో 30 ప్లస్‌లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ పెళ్లి చేసుకునేంత వరకు వీళ్ళు ఎవ్వరితో క్లోజ్ అవ్వలేదని మనం నమ్మగలుగుతామా? ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది గదా! తప్పు గూడా గాదు. వాళ్ళకో పర్సనల్ రిలేషన్ ఉంది అంతే. ఇప్పుడు చాలామంది దాన్ని గూడా యాక్సెప్ట్ జేస్తున్నారు. రైట్. ఇంతకుముందంటే పెళ్ళికి ముందు ఎవరితోనన్నా అఫైర్ ఉంది అంటే చాలా సీరియస్‌గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడేంటంటే అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ బ్రేకప్స్ ఉంటాయి. అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా తీసుకుంటున్నారు. బట్ ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్‌లో జరుగుతున్నాయి. ఇవన్నిటికి అవకాశం లేని చిన్న సిటీస్‌లో ఏంటంటే ఈ దొడ్డిదారిని ఇవన్నీ ఎతుకుతున్నారు. రైట్. అయితే ఇక్కడ ఒక భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకరేమంటున్నారంటే అంటే బేసిక్‌గా ఇక్కడ మెయిన్‌గా వచ్చిన ఇష్యూ ఏముందంటే చాలామంది కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. హ్మ్. సూసైడ్ దాకా వెళ్తున్నారు. అండ్ చాలామంది సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పని చేశాను అని. వాళ్ళ మీద కొంతమంది అబ్యూజివ్ వర్డ్స్ చేయడం గాని, హెరాస్మెంట్స్ చేయడం గాని ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వీటి వల్ల. అయితే వీటి గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే రెగ్యులర్‌లో బయట కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి గదా! పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం ఏందని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది దీనివల్ల ఇంకెక్కువ అవుతుంది. బయట అవుతున్నాయిగా అన్న ఆసరాగా తీసుకొని ఇక్కడ ఇంకా దాన్ని ఈజీగా చేయడం వల్ల ఇది రేపు ఒక వికృతమైన రూపం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీని దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అహా! అంటే ఇప్పుడు ఒక వ్యాపారము అనేది మొదలైన తర్వాత, ఇప్పుడు మన దృష్టిలో ఫ్రెండ్‌షిప్పు, లేదంటే రిలేషన్‌షిప్పు ఇవన్నీ చాలా ఎమోషనల్ విషయాలు కావచ్చు. బట్ యాప్ లాంచ్ చేసిన వాడి దృష్టిలో అది జస్ట్ వ్యాపారం. వ్యాపారం. సో, వ్యాపారం అన్నప్పుడు ఖచ్చితంగా లాభాలు, నష్టాలుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏది అయినా సరే మనకు ఒక వస్తువు అమ్మాడంటే, ఆ వస్తువు వల్ల లాభం ఎంతుంటుందో నష్టం గూడా అంతుంటుంది. హ్మ్. సో, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్స్‌నే మార్చేసాడు. రిలేషన్‌షిప్, రొమాన్స్, సెక్సు, లవ్వు ఇవన్నిటిని కూడా పెట్టుబడిలాగా పెట్టి ఒక యాప్ ద్వారా అందరికీ సర్వ్ చేస్తున్నాడు వాడు. ఈ సర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎతుక్కుంటూ వెళ్తున్నారక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో బెడిసి కొడితే వీళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇటువంటి రియల్ లైఫ్‌లో జరగవా అంటే, రియల్ లైఫ్‌లో కూడా కొన్ని సార్లు వీడు వన్ సైడ్ లవ్ చేసి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని చనిపోవచ్చు. లేదు ఇద్దరు పెద్దలు ఒప్పుకోలేదని చనిపోయిన కేసులు కూడా చాలా మందికి కనిపిస్తుంటాయి మనకి. సో, ఇటువంటి రియల్ లైఫ్‌లో జరుగుతాయి. బట్ యాప్‌లో జరిగినప్పుడు మనం ఎందుకు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అంటే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతికొచ్చిన తర్వాత ఈ యాప్స్ ద్వారా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయము పెద్దలు పట్టించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఓకే.
పట్టించుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గుతాయి. బికాజ్ ప్రపంచం మారిపోవాలి మన కోసం అనేది వేస్ట్. అది ఊరికే మాట్లాడుకోవడమే. ఇప్పుడు నేను కూడా కూర్చొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ చేస్తాను. దానివల్ల ఏం ఉపయోగం? హ్మ్. అది జస్ట్ నినాదం లాగానే ఉంటది. ప్రభుత్వం నియంత్రిస్తుంది. టైమొచ్చినప్పుడు ఇప్పుడు టిక్‌టాక్ మీద బ్యాన్ పెట్టింది. ఎందుకు? చైనాతో మనకున్న పొలిటికల్ ఇష్యూస్ వల్ల. అట్లా ప్రభుత్వం దృష్టికొచ్చి అదొక పెద్ద సమస్యగా మారినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రతి యాప్‌ని ప్రభుత్వం చూస్తూ ఉండాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ యాప్ మీద చర్య తీసుకునే లోపు ఇంకో కొత్తదొస్తది. ఎల్లుండి ఇంకొకటొస్తది. ఈ రకరకాల సమస్యల పరిష్కారం గాకుండా మనం అసలు వ్యక్తిగత స్థాయిలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? అంటే స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలకి ఫోనొచ్చేస్తుంది చేతికి. కొంచెం కాలేజ్ లైఫ్‌కి టీనేజ్ దాటేసరికి వాళ్ళు సొంతంగా ఫోన్స్ కొనేసుకుంటున్నారు వాళ్ళు. తర్వాత దాంట్లో ఏం జేస్తున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే. అదేదో ఒక గేమ్ విపరీతంగా ఆడేవాళ్ళు పిల్లలు కొన్ని రోజుల కిందట. ఆ పబ్‌జీ. ఫైరింగ్ గేమ్ ఒకటి. పబ్‌జీ. పబ్‌జీ. పబ్‌జీలో అయితే రొమాన్స్ లేదు. ఏమీ లేదు గదా! అది చిన్న పిల్లలు ఆడుకునేది. లేదంటే కొంచెం పెద్దవాళ్ళైనా సరే దానికి అంటే దాంట్లో గూడా ఒక రకమైన అడల్టరీ అనేది వైలెంట్ ఇండైరెక్ట్‌గా నేచర్. చూయించారు. వైలెంట్ నేచర్‌ను ఆ డ్రెస్సింగ్ స్టైల్ కొన్ని ఉంటాయి కావాలని హ్మ్. చూయించడానికి. ఈవెన్ థో ఇట్ ఈస్ కార్టూన్స్ హ్మ్. అందులో కావాలని కొన్ని చూయించారు అని చెప్పి. ఓకే. ఈవెన్ వైస్ సిటీ అని ఒక గేమ్ గూడా ఉండే. అందులో ఇంకా చాలా డీప్ గూడా ఉండేది హ్మ్. వెళ్ళే కొద్దీ. ఇప్పుడు ఆ పబ్‌జీ వల్ల గూడా చనిపోయిన వాళ్ళు కొందరున్నారు. అవును. మళ్ళీ బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి చనిపోయిన వాళ్ళున్నారు. ఆన్‌లైన్ లోన్ ఇస్తామని జెప్పి ఇచ్చేసి, తర్వాత వాడిని వేధిస్తే అట్లా చనిపోయిన వాళ్ళు కొందరున్నారు. హ్మ్. ఇప్పుడు యాప్స్ వల్ల మనుషులు చనిపోతున్నారంటే, సరే ఎవరిని తప్పుపడతాం? యాప్‌కు లాంచ్ చేసిన వాడిని, ప్రభుత్వాన్ని అందరిని తప్పుపడతాం. తప్పు ఎవరు పట్టినా సరే నష్టం ఎవరికి జరుగుతుంది? మనకు జరుగుతుంది. మనకు జరగకూడదు అంటే ఏం జేయాలి? పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో ఎక్కువ సేపు గడపాలి. మీరు రియల్ లైఫ్‌లో ఉంచాలి వాళ్ళని. డిజిటల్ లైఫ్‌లోకి తోసేసి, వర్చువల్ లైఫ్‌లో వాళ్ళు అన్నీ ఎతుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత, వర్చువల్ లైఫ్ నుంచి వెనక్కి రావడం కష్టం. హ్మ్. ఓకే. రియల్ లైఫ్‌లో ఫ్రెండ్‌షిప్ ఉండాలి. రియల్ లైఫ్‌లో లవ్ ఉండాలి. రియల్ లైఫ్‌లో ఫుడ్ ఉండాలి. అట్లానే రియల్ లైఫ్‌లో కరేజ్ ఉండాలి. హ్మ్. అసలు ఫిజికల్‌గా ఆ స్పోర్ట్స్ ఎవరైనా చేస్తున్నారా ముందుకు కంటే? చిన్న 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ఇంటి ముందు వీధిలో ఆడుకోవడం కనిపిస్తుందా? తగ్గిపోయింది. అందరూ పోయి స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యి ఒలింపిక్స్‌లో మెడల్ తెమ్మని కాదు. హ్మ్. అసలు జనరల్‌గా మనం అందరము చిన్నప్పుడు అదో ఇదో ఆడుకుంటూ పెరిగిన వాళ్ళం కదా! ఇప్పుడు అవును. పిల్లలు అంత ఆడట్లేదు. ఫుల్ ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకొని టెన్నిస్ స్టార్‌లు, బ్యాడ్మింటన్ స్టార్‌లు అవుతున్న వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళు 100లో ఒకరుంటారు. బట్ మిగతా 99 మంది పిల్లలు పొద్దున్న స్కూల్‌కెళ్తే పుస్తకాలు పట్టుకొని చదువుతారు. యాహ్! ఇంటికొస్తే టీవీ ముందు కూర్చుంటారు. టీవీ అయిపోతే ఫోను ముందు కూర్చుంటారు. ఇట్లా వర్చువల్‌గానే బతికేస్తున్నారు తప్ప రియల్ లైఫ్‌తో కనెక్షన్ పోతుంది. హ్మ్. రియల్ లైఫ్‌లో ఈ పక్కింటి అబ్బాయి, ఎదురింటి అబ్బాయిని అందరూ కలిసి ఆడుకోవడం. అట్లనే పేరెంట్స్ వీళ్ళని తీసుకొని ఒక మంచి పిక్నిక్‌కి గాని ఎక్కడికన్నా ఎళ్ళడం. హ్మ్. వీళ్ళు ఒకవేళ పిక్నిక్ ఎళ్ళడం అంటే బాగా డబ్బులున్నోళ్ళైతే ఫారిన్ కంట్రీస్‌కెళ్తారు. అదొక పెద్ద షో అప్ లాగుంటది. లేదు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఫంక్షన్స్‌కెళ్తారు. మందకు మంద అంటే వీళ్ళంతా ఒక నలుగురు పిల్లల్ని తీసుకొని ఇంకోడింటికి ఫంక్షన్‌కెళ్తారు. ఆ ఫంక్షన్‌లో లేడీస్ అందరూ ఒక దగ్గర, జెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. పిల్లల్ని వదిలేస్తారు. గాలికి వదిలేస్తారు. హ్మ్. ఆ పిల్లలు పెద్దగా అల్లరి చేస్తూ పరిగెత్తడం అన్నవి చేస్తారు. అది లేకపోతే ఎవరు స్మార్ట్ ఫోన్ పట్టుకొని వాడు కూర్చుంటాడు. హ్మ్. ఫంక్షన్స్‌లో కూడా నేను చాలా సార్లు చూసిన. 10 మంది పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఎవడు ఫోన్ పట్టుకొని వాడు తలదించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. రైట్. పేరెంట్స్‌కి కూడా ఆనందం ఏంటంటే వీళ్ళు అల్లరి చేయట్లేదు కదా! అని వదిలేస్తారు. పిల్లలకి స్మార్ట్ ఫోన్ అనేది వ్యసనంగా మారిపోయిన తర్వాత యూత్‌లోకొచ్చినాక 25 దాటిన తర్వాత అప్పుడు కూడా వదలలేరు కదా! సో, చిన్నప్పుడు పబ్‌జీ ఆడతాడు. కొంచెం పెద్దగయిన తర్వాత బెట్టింగ్ యాప్స్‌లోకొస్తాడు. ఇంకొంచెం ముదిరితే మనం మాట్లాడుకునే ఈ రొమాంటిక్ యాప్స్‌లోకొస్తాడు. ఆ ఫోన్ అనేది ఒక ట్రాప్. రైట్. వర్చువల్ ట్రాప్. హ్మ్. ఆ స్మార్ట్ ఫోన్ అనే దాంట్లోనే సమస్య ఉంది. స్మార్ట్ ఫోన్‌ని ఎంత దాకా వాడాలి? ఎంత దాకా వదిలేయాలనేది ఇంపార్టెంట్. రైట్ సార్. అయితే ఇప్పుడు మీరంటున్నట్టు ఓకే. అంటే పిల్లలు ఏం జేస్తున్నారు ఏంటనేది గూడా ఒక రకంగా పెద్దలు కొంచెం చూస్తూ ఉండాలి. అండ్ స్వేచ్ఛ ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళు గూడా ఎక్కువ ఎగురుతూ ఉంటారు. అందులో డౌటేం లేదు. అయితే ఇంకొక పక్క ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటారంటే మా ప్రైవసీని మీరు భంగం కలిగించొద్దు అని గూడా అంటారు. ఎందుకంటే అది ప్రైవసీ బ్రీచ్ అనేది గూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దాన్ని అలానే వదిలేసినా గూడా ఇబ్బందవుతుంది. సో, ఈ ఓవరాల్‌గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ మీద మొత్తం చూస్తే మీరిచ్చే సలహా ఏంటి దాని గురించి? అహా! ఇక్కడ ఒక మిస్‌కన్సెప్షన్ ఏముందంటే పిల్లలు ఆర్ పిల్లలే కాదు కొంచెం పెద్దగయ్యి ఆహ్, 18+ వచ్చినాకైనా సరే పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ పట్టుకొని అని చెక్ చేయడము అంటే వాళ్ళని బెదిరించి కంట్రోల్ చేయడం కాదు. హ్మ్. అది వాళ్ళ ప్రైవసీని బ్రీచ్ చేయమని కూడా నేను ఎక్కడ చెప్పట్లే. వాళ్ళ స్మార్ట్ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకొని అన్ని దాని లోపల చెక్ చేయడం వల్ల ఏమవుతదంటే వాళ్ళు తప్పు చేయడం మానరు. తప్పు ఇంకా సీక్రెట్‌గా ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. హ్మ్. నేను డిటెక్టివ్స్ లాగా పేరెంట్స్‌ని మారమని చెప్పట్లేదు. నేను చెప్పేదేంటంటే వాళ్ళతో మింగిల్ అవ్వాలి. వాళ్ళతో చాలా క్లోజ్‌గా రోజు మూవ్ అవ్వాలి. మీ పనులు మానేసేయండి.
స్మార్ట్ ఫోన్‌లు పేరెంట్సే పట్టుకొని కూర్చుంటే, పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ పట్టుకొని అందరూ కలిసి గడపాలి. టైం గడపాలి. వాళ్ళని ఆ స్మార్ట్ ఫోన్ మానేయమని చెప్తే, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అదే పని చేస్తారు. హ్మ్. అసలు అది కాదు. స్మార్ట్ ఫోన్ మానేయమని పిల్లలకి చెప్పాల్సిన పని లేదు. దానికి ఆల్టర్‌నేట్‌గా మీరు వాళ్ళని ఇంకెక్కడ ఎంగేజ్ చేస్తున్నారు? స్పోర్ట్స్‌లో ఎంగేజ్ చేయండి. లైబ్రరీకి తీసుకెళ్ళండి. లేకపోతే గుడికి తీసుకెళ్ళండి. యోగా నేర్పించండి. ప్రొడక్టివ్ వర్క్, హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్పించాలి. హెల్తీ హ్యాబిట్స్ లేవు, నాలెడ్జ్ వచ్చే పనులు లేవు, ఏం లేవు. చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేస్తే, ఆ స్మార్ట్ ఫోన్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటారు. హ్మ్. ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వాళ్ళతోని 18+ కాగానే 18 ఇయర్స్ అయిపోయి నెక్స్ట్ డే రోజు అమ్మాయిలు అబ్బాయితో ఎళ్ళిపోతున్నారు. వాళ్ళతో ఎళ్ళిపోతున్నారు. వాడొక 25 వాడా? 35 వాడా? వాడి హ్యాబిట్స్ ఏంటి? వాడి పర్సనల్ లైఫ్ ఏంటి? వాడికి ఆల్రెడీ భార్య పిల్లలున్నారా? వీళ్ళకేం తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకొని డైరెక్ట్ ఎళ్ళిపోతుంటారు. హ్మ్. అమ్మాయిలకు చాలా సార్లు అట్లా జరుగుతుంది. హ్మ్. అబ్బాయిలకుండే సమస్యలు వేరు వేరుగుంటాయి. వీళ్ళు ఎక్కడో బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి సూసైడ్‌లు చేసుకోవడం వీళ్ళు చేస్తున్నారు. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి సమస్యలొస్తున్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్‌లో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ లాగేసుకోండి అని కాదు చెప్పేది. పిల్లలతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ వాళ్ళని వేరే వేరే మంచి పనుల్లో ఎంగేజ్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ అనే బలహీనత స్మార్ట్ ఫోన్‌తో గడిపే టైం తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ థింగ్. హ్మ్. పర్సనల్ లెవెల్‌లో జరిగేది. మరి మొత్తం సోషల్ లెవెల్‌లో జరగాల్సిందేంటి అంటే దీని మీద ఒకరికొకరు అవగాహన కల్పించుకోవాలి. సెలబ్రిటీలొచ్చి ప్రచారం చేసి, మీరు హ్మ్. ఇట్లాంటి యాప్స్ వాడకండి అని చెప్పడం అనేది చాలా పెద్ద లెవెల్‌లో. బట్ సెలబ్రిటీలెందుకు మీరు ఒక అపార్ట్‌మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్ మీటింగ్‌లో ఇట్లాంటివి డిస్కస్ చేసుకొని, అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకొని, దాని మీద అవగాహన పెంచుకోవచ్చు. లేదంటే చివరిలో ప్రభుత్వం కూడా రావచ్చు. నేననేదేంటంటే ఇప్పుడు ఇల్లీగల్ యాప్స్ ఉంటాయి కదా! యాహ్! వీటిని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం వల్లే అవుతది. మన వల్ల కాదు. హ్మ్. బట్ ఆ టైమొచ్చే వరకు మనమేం జేయాలనేది మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే ఖచ్చితంగా తీసుకురావచ్చు. ప్రభుత్వానికి మనం కంప్లెయింట్ చేయొచ్చు. లేదంటే దీని మీద డిబేట్స్ చేయొచ్చు. ఇవన్నీ జేయొచ్చు. బట్ ప్రభుత్వం ఎన్ని సార్లు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ సిట్యుయేషన్‌లో హ్మ్. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటది. ఈ సమస్య మారుతుంటది. బట్ ఎఫెక్ట్ మాత్రం అదే ఉంటుంది. హ్మ్. ఆ ఎఫెక్ట్ రాకూడదు మనకి అంటే ఏంటంటే ప్రభుత్వం చేసే పని చేసుకొనివ్వాలి. పర్సనల్ లెవెల్‌లో మనము హానికరమైన వాటికి దూరంగా ఉండడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత తరాన్ని గూడా దాని పట్ల అవగాహనతో పెంచాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ ఇష్యూ మీద చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినందుకు అండ్ చాలా వరకు మంచి సలహాలు గూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు గదా! మరి ఇప్పుడు ఇంకొక కోణంలో నుంచి గూడా మనం దీని గురించి ఒకసారి డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. దీని గురించి ఇప్పుడు మనకి అంటే ఒక మానసిక నిపుణులు ఎలా అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అండ్ ఒక పిల్లల నుంచి దగ్గర నుంచి పెద్దల దాకా మానసికంగా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుందన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ప్రముఖ సైకాలజిస్ట్ హరిరావు గారిని. హరిరావు గారితోని ఒకసారి మాట్లాడతాం. హలో సార్. హలో. సార్. సో మీకు ఈ డేటింగ్ యాప్స్ గాని, లేకపోతే ఇలాంటి విచిత్రమైన యాప్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది పర్సనల్‌గా? రైట్. సో, డేటింగ్ అనేది మనకు అమెరికా లాంటి యూరోపియన్ కంట్రీస్‌లో డేటింగ్ సహజంగా చూస్తూ ఉంటాము. అక్కడ హ్మ్. టీనేజ్‌కొచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఎవరో ఒకరితో డేటింగ్ చేస్తూ ఉంటారు. తమ యాహ్! ఏజ్ గ్రూప్ వాళ్ళతో. ఆడపిల్లలు, మగపిల్లలు డేటింగ్ చేస్తూ ఉంటారు. అలా రిలేషన్ లేకపోతే అక్కడ కొత్త అనుమానాలొస్తూ ఉంటాయి. హ్మ్. వీళ్ళకేమన్నా ఇబ్బందుందేమో అనేది. ఇక్కడ మగపిల్లలు కలిసి తిరుగుతూ ఉంటారు. అండ్ ఆడపిల్లలు మనకి ఇండియాలో కలిసి తిరుగుతూ ఉంటారు. అలా మగపిల్లలు కలిసి తిరుగుతుంటే ఆ సొసైటీలో వీళ్ళేమన్నా గేసా ఏంటి అనేటువంటి హ్మ్. అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక డేటింగ్ ఉంటది. కొంతమందితో డేటింగ్ జేస్తారు. తర్వాత బ్రేకప్ అయితది. మళ్ళీ వేరే వాళ్ళతో డేటింగ్ జేస్తారు. అట్లా ఇట్ ఈస్ కామన్ ఫర్ దెమ్. సర్వసాధారణం అక్కడ. అండ్ అందులో నచ్చిన వాళ్ళతోనే పెళ్లి జేసుకుంటారు. అక్కడ ఒక క్లారిటీ ఉంది. ఓకే. ఏం క్లారిటీ ఉందంటే డేటింగ్ చేసే ఇద్దరికీ కూడా తెలుసు. తనకు నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా మేము బ్రేక్ చేసుకుంటామని. ఇది పూర్తిగా పెళ్లి దాకా ఎళ్తదా? వెళ్ళదా? అనే క్లారిటీ వాళ్ళకుండటం వలన అంటే ఇట్స్ లైక్ ఎ ట్రయల్ పీరియడ్. ట్రయల్ పీరియడ్. ఓకే. సో, ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళిద్దరికీ పెళ్లి కాకపోయినా ఓకే. మనిద్దరం కలుద్దాము అన్నప్పుడు సెక్షువల్ రిలేషన్ గూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడెక్కడ కూడా ట్రాప్ లేదు. క్లారిటీ ఉంది. ఓకే. కానీ ఇండియాలో, అమెరికాలో డేటింగ్ ఉంటే, ఇండియాలో లవ్ పేరు మీద చీటింగ్ ఉంటది. ఓకే. ఇక్కడ ఏర్పడేది ఏంటి అనంటే, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అనే ఆశతోనే ప్రేమిస్తారు. ట్రయల్‌లాగా ఎవరిని ప్రేమించట్లేదు. ప్రతి ప్రేమ కూడా ఏంటంటే, ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను ఈ అబ్బాయి చెప్తాడు. హ్మ్. నేను పెళ్లి చేసుకోను మన సరదాగా కొన్నాళ్ళు ఇట్లా ఫ్రెండ్‌షిప్ చేద్దామంటే అమ్మాయి అంత తొందరగా ఒప్పుకోదు సెక్స్‌కి. హ్మ్.
కాబట్టి ఇతనేం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాననే ప్రామిసే చేస్తాడు. ఆ అమ్మాయి కూడా చేసుకుంటారనేటువంటి దాంతో పెట్టుబడి పెడతది సెక్స్. అతన్ని పెళ్లి చేసుకోవడానికి హ్మ్. పెట్టుబడి పెడతది. ఇది కల్చర్ నడుస్తూ ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా మనకి నడుస్తూ ఉంది. ఓకే. ఇక ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు కూడా ఎలా ఉండేవనికి ఎక్కువ మనకి అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేయి. అప్పట్లో మనకంటే ఇక్కడ క్యాస్ట్ ఇంపార్టెంట్. అక్కడ మనకి యూరోపియన్ కంట్రీస్‌లో క్యాస్ట్ అంత ఇంపార్టెంట్ క్యాస్ట్ లేదు. అంటే అక్కడ కూడా కొన్ని కొన్ని వర్గాలు, జాతులు పెళ్ళిళ్ళు చేసుకోకపోవచ్చు. కానీ ఒకే మతంలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్‌లో అందరూ చేసుకోరు. డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు చేసుకోరు. కొన్ని హ్మ్. వందల, వేల రకాల క్యాస్ట్‌లున్నాయి. హ్మ్. ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ. హ్మ్. అంటే హ్మ్, బ్రాహ్మణుల్లోనే ఒక శాఖలు పెళ్లి చేసుకోరు. హ్మ్. దళితుల్లోనే మాల, మాదిగ పెళ్లి చేసుకోరు. బీసీల్లో కూడా ఒకరినొకరు వృత్తి కులాల వాళ్ళు అవును. ఇంకొకరిని పెళ్లి చేసుకోరు. శూద్రుల్లో చేసుకోరు. అవును. ఇలా ఉండటం వల్ల ఏమైంది అనంటే ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి. హ్మ్. తర్వాత మెల్లమెల్లగా ప్రపంచం పెరుగుతూ ఉంది. బయటకొస్తున్నాం. గ్లోబలైజేషన్ జరిగింది. దాంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ పెరిగినాయి. ఇతరులతోని ఇంటరాక్షన్ గూడా పెరిగింది. హ్మ్. దీంట్లో ఏమైంది అనంటే ప్రేమించటము, ప్రేమించిన తర్వాత కొంతమందిని బ్రేకప్ అవ్వటము, తర్వాత వేరే వాళ్ళతోని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇది కామన్ అయిపోయింది. హ్మ్. అది తప్ప, ఒప్ప పక్కన పెట్టు. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు విడిపోయారు. అయితే పెళ్లి చేసుకోకపోయినా ఎవరో ఒకళ్ళతో మనం రిలేషన్‌లో ఉండాలి కొంతకాలం పాటు అనేటువంటి హ్మ్. క్రేజీనెస్ బాగా పెరిగిపోయింది. ఓకే. రిలేషన్ అంటే అమెరికాలో ఉంటున్నారు గదా! డేటింగ్ అనేటువంటి పేరుతోను. ఇక్కడ మనం అలా లేకపోతే మనం చాలా ఇన్ఫీరియర్. హ్మ్. మనము చాలా తక్కువ వాళ్ళము అనేటువంటి భావన పెరిగిపోవటంతో హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక గర్ల్ ఫ్రెండ్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని ఉండాలి. హ్మ్. ఉండకపోతే నేను చాలా తక్కువ అనేటువంటి భావన ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ పెరిగిపోయింది. హ్మ్. ఆ తర్వాత మనం మ్యారేజెస్ కూడా లవ్ మ్యారేజెస్ మెల్లగా పెరుగుతూ ఉన్నాయి. లవ్ మ్యారేజెస్ అంటే సెల్ఫ్ సెలెక్టెడ్ మ్యారేజెస్. హ్మ్. వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం. అక్కడ కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్‌లో కూడా ఏ క్యాస్ట్ అనేది చూస్తారు. హ్మ్. ఇంటర్ కాస్ట్‌లో కూడా మళ్ళీ ఏ క్యాస్ట్ చూస్తారు మన ఇండియాలో. ఎంత హిపోక్రసీ ఉంటుందో చూడండి. యాహ్! ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లో కూడా అన్ని కాస్ట్‌లని చేసుకోరు మళ్ళీ. హ్మ్. మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటారు. అలాగే వచ్చి ఓపెన్‌గా చేసుకునేటువంటి మ్యారేజెస్ కూడా ఆ ఇన్‌కమ్ రేంజ్ ఎంత అనేది చూస్తారు. ఇప్పుడు 'చిరంజీవి' కొడుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజే, 'మోహన్ బాబు' పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజే. ఇట్లా అనేక మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు చేసుకున్నారు. అవన్నీ మనము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు అనటానికి లేదు. వాళ్ళకి సరిపడా ఫైనాన్షియల్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. రైట్. రైట్. సో, ఇలా హిపోక్రసీతోని ఉన్నప్పుడు మెల్లగా ఇండియాలో ఏమైందంటే ఈ మ్యాట్రిమోనీ సైట్స్, మ్యాట్రిమోనీ ఇవి పెరిగిపోయినాయి. అవును. హ్మ్. మ్యాట్రిమోనీలో ఎవరుంటారు? మ్యాట్రిమోనీలో మంచి సంబంధం దొరుకుతదేమో. అంటే బయట సంబంధం దొరకని వాళ్ళు మ్యాట్రిమోనీలో ఉంటారు. అంతే గదా! అంతే. ఒక అబ్బాయికి వెంటనే తనకు ఒక మంచి సంబంధం దగ్గరలో దొరికితే అతను మ్యాట్రిమోనీలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మ్యాట్రిమోనీలో గొప్ప సంబంధం దొరుకుతది. మనకి బాగా మ్యాచ్ అయ్యేదనేది ఒక క్రేజీనెస్ పెరిగిపోయి మ్యాట్రిమోనీలో డబ్బులు కట్టడం. అక్కడ చూసుకున్న అమెరికాలో అబ్బాయి ఉంటాడు. ఇండియాలో ఈ యొక్క ఏంటది ఆన్‌లైన్‌లో పెళ్లి చూపులు చూసుకోవటం. ఆన్‌లైన్‌లో పెళ్లి ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఎంగేజ్‌మెంట్ ఆన్‌లైన్‌లో చేసుకోవటం. పెళ్లి చాటింగ్ చేసుకోవచ్చు అందరూ. చేసుకుంటాము. పెళ్లి చేసుకోవటము ఇట్లా జరుగుతున్నాయి. అవి కొన్ని హ్మ్. సక్సెస్ అవుతున్నాయి. అంటే కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది కొట్లాడుకుంటూ కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది బ్రేక్ బ్రేక్ చేస్తున్నారు. చేస్తారు. యాహ్! కొంతమంది విజయవంతంగా బ్రేక్ చేసుకుంటూ ఉన్నారు కూడా. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే. క్రమంలో. ఇక్కడ మనం గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ పెరిగిపోయింది మనకి. విపరీతంగా ఉద్యోగాలు పెరిగినాయి. ఇంతకుముందు ఉద్యోగాలంత తేలిక కాదు. అవును. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ఉండే ప్రైవేటైజేషన్ లేదు కాబట్టి ఎక్కువ జాబ్స్ లేవు. ఇప్పుడు జాబ్స్ పెరిగిపోయినాయి. విపరీతమైన సాలరీస్ కూడా వస్తున్నాయి. హ్మ్. ఈ కంప్యూటర్ సైన్స్ బాగా డెవలప్ అవ్వటం, ఐటీ బాగా డెవలప్ అవ్వటం వలన హ్మ్. 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 జాబ్స్ వస్తున్నాయి తొందరగా. అంటే ఏదో ఒక టెక్నికల్ కోర్స్ చేసేస్తే నీకు జాబ్ వచ్చేస్తది. హ్మ్. ఇంతకుముందు ఎక్కువ బీఈ చేసేవారు. అవును. ఇప్పుడెవరు బీఈ చేయట్లే. బీటెక్ చేస్తున్నారు. చాలా మందికి ఈ తేడా తెలీదు. బీఈ, బీటెక్ ఒకటే అనుకుంటారు. బీటెక్ అనేది ఓన్లీ టెక్నాలజీని అర్థం చేసుకొని చేయటం మాత్రమే. హ్మ్. బీఈ అనేది కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్. ఓకే. సో, అది వదిలేసేసి ఇప్పుడు అందరూ గూడా అదంతా అవసరం లేదు. దేనికి ఏది కావాలో అది మాత్రమే నేర్చుకుంటే చాలు అన్న క్రమంలో బానిసలుగా తయారవుతున్నారు. ఓకే. వీళ్ళు లాజిక్ కోల్పోతున్నారు. ఒక ఆపరేటర్. హ్మ్. సాలరీ మాత్రం లక్షల్లో వస్తున్నాయి. హ్మ్. 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 ఐటీఐ చేస్తే జాబొస్తుంది. పాలిటెక్నిక్ చేస్తే జాబొస్తుంది. బీటెక్ చేస్తే జాబొచ్చేస్తుంది. ఇవన్నీ గూడా ఒక జాబ్ యొక్క లెవెల్సే తప్ప అందరూ టెక్నాలజీ. రైట్. ఎక్కడా కూడా జీవితానికి సంబంధించిన ఎడ్యుకేషన్ లేదు. అనుభవం గూడా లేదు. రైట్. ఎక్కడ దొరుకుతది అనుభవము? బయట మాట్లాడితే, మనుషులతో మాట్లాడితే, మనుషులతోని కొన్ని విషయాల్లో మనం ఇంటరాక్ట్ అవుతుంటే, అప్పుడు మనకు అనుభవం దొరుకుతుంది. సహజంగా మనకి 80స్, 90స్ జనరేషన్‌లో జీవిత అనుభవం ఎక్కడ దొరికింది అంటే గ్రౌండ్‌లో. హ్మ్.
గ్రౌండ్‌లో ఆడుతాము. కొన్నిసార్లు ఓడిపోతాము. ఓడిపోయినా మనమేం నిరుత్సాహపడము. మళ్ళీ ఆడి గెలిసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. హ్మ్. కొన్నిసార్లు గెలుస్తాము. గెలిసినంత మాత్రాన ఎగిరిపడము. హ్మ్. మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉందనే విషయం మనకి అవగాహనతో ఉంటాము. అవును. అలాగే వచ్చేసి ఆహ్, ఓడిపోయిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మళ్ళీ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తూ ఆటను ఆస్వాదిస్తున్నాం. గెలుపు, ఓటములు కాదు. రైట్. గ్రౌండ్‌లో మనము ఆటను ఆస్వాదిస్తాం. ఈ ఆటను ఆస్వాదించటం అనేది పోయింది. గ్రౌండ్స్ లేవు దాదాపుగా. అన్నీ కూడా అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అపార్ట్మెంట్‌లోనే స్కూల్ ఉంటది. వీక్లీ వన్స్ కాంక్రీట్ జంగల్. తీసుకెళ్ళి ఎక్కడికో గ్రౌండ్‌లో కొంచెం అటు ఇటు పరిగెత్తి వస్తారు. మార్నింగ్ 6 నుంచి మొదలుపెట్టి నైట్ 10 దాకా ఎకనామిక్స్‌లో బై హార్ట్ చేపిస్తాం. హ్మ్. కాన్సెప్ట్ అర్థం కాదు. స్టిల్ గుర్తుపెట్టుకొని రాయటం. దాంతోనే ఐఐటీలు, దాంతోనే ఐఐఎంలు ఇటువంటియన్నీ రావటం. దాంతోనే లక్షల సాలరీస్ రావడంతో వీళ్ళకి జీవితం అంటే ఏంటి అనేది మర్చిపోయారు. రైట్. ఫ్రెండ్‌షిప్ లేదు. స్కూల్ డేస్‌లో కూడా ఫ్రెండ్‌షిప్ లేదు. హ్మ్. ఓన్లీ ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే వర్క్ షీట్స్ ఏమున్నాయో ఎక్స్‌చేంజ్ చేసుకోవటం. ఎంతవరకు సిలబస్ అయింది? నీకెన్ని మార్కులొచ్చినాయి? నాకెన్ని మార్కులొచ్చినాయి? తప్ప మిగతాది మాట్లాడేది లేదు. ఆ టైమే ఇప్పుడున్నటువంటి యూత్‌కి లేదు. అది నాట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్, మామూలు సిటీస్, టౌన్స్, చిన్న చిన్న విలేజ్‌లో వాళ్ళు కూడా టౌన్‌లో హాస్టల్‌లో పెట్టించేసి హ్మ్. హైదరాబాద్‌లో సిటీకి పంపించి వాళ్ళని ఎంగేజ్ చేసేస్తుంటే వాళ్ళకి జీవితం లేదు. వాళ్ళకసలు ఏమాత్రం ఏమన్నా ఉంటే మళ్ళీ సినిమాలే. రైట్. సినిమాలు, టీవీలు హ్మ్. హ్మ్. లేదంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్. రైట్. ఆ తర్వాత మెల్లగా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రకరకాలు చూస్తున్నప్పుడు వీళ్ళు మానసికంగా బలహీనంగా తయారవుతున్నారు. ఆత్మస్థైర్యం లేదు వీళ్ళకి. ఎక్కడో ఏదో ఉంది నేను అచీవ్ చేయాలి. ఆ ఆనందాన్ని నేను పొందాలి. అన్నీ చేసేసాను. డబ్బొచ్చేసింది. అదే నేను ఆనందాన్ని నా పొందాలి. ప్రశ్న కూడా అదే. అంటే ఇప్పుడు ఇలాంటి యాప్స్ అనేది కొత్తగా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ ఎక్కువ దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. జెన్‌జీ అండ్ మిలీనియల్సే వీళ్ళ మెయిన్ టార్గెట్. మెయిన్ మార్కెట్ కూడా. అండ్ టైర్ 2, టైర్ 1 సిటీస్ గాని, టైర్ 2, టైర్ 3 సిటీస్. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందివి? అయితే వీళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆహ్, 2000 ఆ టైంలో బీటెక్ చదివి కంప్యూటర్ జాబ్స్ రాగానే వీళ్ళకి ఎంజాయ్‌మెంట్ కోసం బ్యాంకాక్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఓకే. ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ టూర్ కూడా వెళ్ళేది ఎందుకు అనంటే యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ కాదు ప్లెజర్ కోసం. ఓకే. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి తిరగటానికి అక్కడ కొంత అవకాశం దొరికింది. ఇక్కడ దొరకనప్పుడు బ్యాంకాక్ ఎళ్ళొస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. బ్యాంకాక్‌లో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్లి రావటం ఇటువంటియన్నీ జరిగేది. అక్కడ మళ్ళీ చీటింగ్ అయ్యేది. గోవా ఎళ్ళేవాళ్ళు. ఇటువంటియన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది అనంటే టైం గూడా లేదు వీళ్ళకి. టైం గూడా లేకపోవటం వల్ల తొందరగా ఫ్రెండ్‌షిప్ ఏర్పడాలి. హ్మ్. నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు గదా! వాళ్ళు చాలా డెస్పరేట్‌గా ఉంటారు. తొందరగా నాకు గర్ల్ ఫ్రెండ్ ఏర్పడాలి. నాకెవరు గర్ల్ ఫ్రెండ్ ఏర్పడాలంటే ఏం చేయాలి? హ్మ్. ఎలా ఏర్పడుతది? ఏం చేస్తే ఏర్పడతది? నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు ఆత్మస్థైర్యంతో ఉంటే, నిన్ను ఒక రియల్ ఫీమేల్ ఇష్టపడుతుంది. నువ్వు ఒకప్పుడైతే రియల్ మేల్ అవుతావు. హ్మ్. అట్లా కాకుండా నువ్వేమో డెస్పరేట్‌గా ఉంటే, ఇంకో అమ్మాయి ఎవరో దాన్ని క్యాచ్ చేసుకుంటది. అలాగే ఆ అమ్మాయి కూడా నాకు బాయ్ ఫ్రెండే లేడు అని ఏడుస్తూ ఉంటది. హ్మ్. బాయ్ ఫ్రెండ్ ఎందుకుంటాడు నీకు? నీకు ఎవడో ఒకడు బాయ్ ఫ్రెండ్ కావాలంటే బయటకి పోతే కుక్కలాగా ఎగబడతారు గదా! మరి ఎందుకు లేరు నీకు? అంటే నువ్వు అంతగా క్వాలిటీ నువ్వు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ లేడు నీకు. అది నువ్వు చెప్పాల్సింది యాక్చువల్‌గా. హ్మ్. నువ్వు అంతగా నీ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవట్లేదు. కానీ నాకు తొందరగా రిలేషన్ ఏర్పడిపోవాలి. ఆత్మస్థైర్యం లేదు. వాళ్ళలో ఏ విధమైనటువంటి సామర్థ్యం లేకపోయినా ఓన్లీ సంపాదించే ఇది ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది సంపాదన కాదు. వాళ్ళు పడేస్తున్నారు. కార్పొరేట్స్ ఏం చేస్తున్నారంటే ఇద్దరు పని చేపించుకొని 1 ½ సాలరీ ఇస్తున్నారు. హ్మ్. అట్లా ఇస్తుంటే నాకు బాగా డబ్బొస్తుంది. నాకు ఇంత వర్త్ ఉన్నా సరే, ఇన్ని లక్షల సాలరీ వస్తున్నా సరే, నాకెవరు నన్ను ఇష్టపడట్లేదంటే, ఆ లక్షల సాలరీకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. రైట్. ఈ క్రమంలో పరిచయాలు ఇక్కడ కాలేదు, అక్కడ కాలేదు, మ్యాట్రిమోనీలో నాకు దొరకట్లేదు అన్నప్పుడు, ఈ డేటింగ్ యాప్‌లో అయినా ఏమన్నా దొరుకుతాయేమో హ్మ్. అనే క్రమంలో డేటింగ్ యాప్స్‌లో మొదలుపెట్టడం, సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్ కావాలి. హ్మ్. ఒక మంచి ఫ్రెండ్ డేటింగ్ యాప్‌లో ఎందుకు దొరుకుతాడు? మంచి సంబంధమే నీకు మ్యాట్రిమోనీలో దొరకదు. హ్మ్. ఎందుకు దొరకదు? మంచి సంబంధం ఆటోమేటిక్‌గా పక్కనున్నోడో ఇంకొకడో తీసుకుపోతాడు గదా! హ్మ్. అక్కడ సంబంధాలు కుదురుతాయి. హ్మ్. ఇప్పుడు 'చిరంజీవి' సపోజ్ సినిమా యాక్టర్స్ సప్లై చేసే ఒక యాప్ ఉందనుకో. హ్మ్. ఆ యాప్‌లో 'చిరంజీవి' ప్రొఫైల్ ఉంటదా? 'మహేష్ బాబుది' ఉంటదా? ఉండదు కదా! ఉండదు. ప్రాక్టో అని ఒకటుంటది. ప్రాక్టోలో నా ప్రొఫైల్ పెట్టుకోవాలి అంటే నాకెవరు రాకపోతే అప్పుడు వాడికి ప్రాక్టో యాప్ వాడికి డబ్బులు కట్టి నా ప్రొఫైల్ ప్రమోట్ చేసుకుంటాను. నాకు ఆల్రెడీ వస్తున్నప్పుడు ఒక మంచి సైకాలజిస్ట్‌గా పేరొచ్చి హ్మ్. మంచిగా ఆల్రెడీ క్లయింట్స్ వస్తున్నప్పుడు ప్రాక్టోలో ఎందుకు పెట్టుకుంటాను? యాహ్! అలా సినిమా హీరో ఎవరైతే సక్సెస్ అయిన పెద్ద పెద్ద సినిమా హీరోలని సప్లై చేసే ఒక యాప్ ఉంటే అందులో వాళ్ళ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే
నిజ జీవితంలో రాని వాళ్ళు అప్పుడు ఆ యాప్స్ మీద ఆధారపడతారు. యాక్చువల్లీ దీని గురించే మీతో మాట్లాడాలి. వీళ్ళు వీళ్ళ సెల్లింగ్ పాయింట్ గూడా ఎలా ఉంటుందంటే అప్రోచ్ గూడా, మీకు అమ్మాయిలతో మాట్లాడాలనుందా? మాట్లాడాలంటే భయమేస్తుందా? రిజెక్ట్ చేస్తారన్న భయం ఉందా? అయితే ఇక్కడికొచ్చి మాట్లాడండి. ఇక్కడ ఫ్రెండ్లీగా మాట్లాడతారు అని చెప్పి అంటున్నారు. అవును. ఫ్రెండ్లీగా మాట్లాడతారు. బట్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఒక్క యాడ్ కూడా అబ్బాయిలతో మాట్లాడాలనుందా? అబ్బాయిలతో మాట్లాడాలంటే భయమేస్తుందా? ఇక్కడ ఫ్రెండ్లీగా అబ్బాయిలుంటారు రండి అని ఒక యాడ్ కూడా ఉండదు. ఎందుకు ఉండట్లేదు అనంటే, ఇక్కడ ఆడపిల్లలు మేము సప్లై చేస్తున్నాము అనేది ఇండైరెక్ట్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. యెస్. రైట్? యాహ్! ఇక్కడ అవతల వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ కాదు. ఇలా వచ్చిన వాళ్ళు కాదు. మన ఫేస్‌బుక్ కానీ, లేకపోతే వేరే దగ్గర కానీ, యూట్యూబ్‌లో కానీ సబ్‌స్క్రైబర్స్ కూడా వేరే వాళ్ళకొక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. రైట్? హ్మ్. ఫేస్‌బుక్‌లో మనలాంటి ప్రొఫైలే ఇంకొక అమ్మాయికొకటుంటది. హ్మ్. ఫేకో, ఒరిజినలో మొత్తం అక్కడ అట్లా కాదు. యాహ్! అక్కడ వాళ్ళు ఎంప్లాయీసో లేకపోతే ఇంకోటో పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళని సప్లై చేస్తున్నారు. హ్మ్. సో, సప్లై చేయటం వల్ల ఈ అమ్మాయిలు ఫ్రెండ్లీగా ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఉన్న ఆడపిల్లలు చూడండి. "ఏయ్! నువ్వు రాత్రి నిద్ర పట్టలేదా?" అంటారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది. హ్మ్. వీళ్ళందరూ మోడల్స్. వాళ్ళందరూ అందులో ఉండరు. ఆ యాప్స్‌కి మోడలింగ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇటువంటి అమ్మాయి అవతల సైడ్ ఉందేమో అని ఊహించుకుంటారు. ఊహ చాలా బావుంటది. నిజ అందంగా జీవితం కంటే. ఉంటుంది. ఎందుకంటే ఊహ చాలా బావుంటది. నిజ జీవితంలో అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే, ఆ అమ్మాయి స్నానం చేయకుండా వస్తది, బ్రష్ చేయకుండా వస్తే ఆ వాసన భరించాలి. ఇవన్నీ ఉంటాయి. ఆ అమ్మాయి డిమాండ్ చేస్తూ ఉంటది. బయటికి రమ్మంటే రాదు. ఏదంటే అది మాట్లాడదు. అంతే కాకుండా తనకు కావాల్సిన గిఫ్ట్‌లు అడుగుతూ ఉంటది. హ్మ్. 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 అండ్ పొసెసివ్‌నెస్ చూపిస్తూ ఉంటది. ఎలా పడితే అలా వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకోదు. ఇవన్నీ తలనొప్పులన్నీ ఉన్నాయి కాబట్టి, దాంతో పోలిస్తే ఇట్లా ఊహించుకున్న అమ్మాయి చాలా బావుంది. గతంలో చూసినట్లయితే మా చిన్నప్పుడు కలం స్నేహం అని ఉండేది. ఆ! అవును. వాళ్ళేం చేశారంటే వారపత్రికలో వాళ్ళ అడ్రెస్ ఇచ్చేవారు. హ్మ్. ఆ అడ్రెస్‌కి ఒక ఉత్తరం రాస్తే అవతల నుంచి ఒక తిరిగి రాసేవారు. నిజంగా అక్కడ ఆడపిల్ల ఉందా? మగ పిల్లోడు ఉందా? తెలియదు. అక్కడ కూడా చాలా వరకు ఏంటంటే ఆడపిల్లల పేరుతో మగపిల్లలు, మగపిల్లల పేరుతో ఆడపిల్లలు ఇట్లా జరుగుతూ ఉండేది. రైట్. సో, కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా ఏమవుతుందంటే అక్కడ ఆడపిల్లలు కొంతమంది ఆహ్, బ్యూటిఫుల్ అంటే ఆ వాయిస్ మంచి వాయిస్ హస్కీ వాయిస్ ఉన్నటువంటి ఆడపిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు. హ్మ్. వాళ్ళు చక్కగా మాట్లాడతారు. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అండి. అంటే చూడొచ్చా? ఆ ఆ యాంగిల్‌లో చూడొచ్చంటారా దీన్ని? డెఫినైట్‌లీ. ప్రాస్టిట్యూషన్. ఇక్కడ ఏంటి అనంటే ప్రాస్టిట్యూషన్ అండ్ సెక్స్‌కి తేడా ఏంటంటే సెక్స్ ఇద్దరికి ఇష్టపడి చేస్తున్నారు. అండ్ ప్రాస్టిట్యూషన్‌లో ఒకరికి ఇష్టం ఉంది. ఒకరికి డబ్బు కావాలి. ఓకే. డబ్బుతోనే ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని మనం కొనుక్కుంటున్నాం. ఓకే. ఇక్కడ డబ్బుతోనే ఆ అమ్మాయి తీయగా మాట్లాడేలాగా చేస్తూ ఉన్నాం. హుహు. సో, ఆమె నిజంగా ఇతని మీద ఇష్టం లేదు. రైట్. నిజంగా ఫ్రెండ్‌షిప్ లేదు. హుహు. సో, కాబట్టి వాళ్ళని తీయగా ఇప్పుడు ఏమవుతదంటే, మనం చూసినట్లయితే విజయవాడ ఇటువంటి ఈవెన్ హైదరాబాద్‌లో కూడా హైదరాబాద్‌లో ఎక్కడుంటుందో నాకు తెలీదు. విజయవాడ, రాజమండ్రి ఇటువంటి కొన్ని ప్లేసెస్ ప్రాస్టిట్యూషన్‌కి చాలా ఫేమస్ ఉంటాయి. హ్మ్. అక్కడికి వెళ్తుంటే ముంబైలో కూడా. అక్కడికి వెళ్తున్నప్పుడు మగవాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. చక్కగా మగవాళ్ళని చాలా హార్ష్‌గా పిలవరు కదా! అవును. చాలా వయ్యారంగా, చాలా ముద్దుగా మాట్లాడుతూ వాళ్ళని అట్రాక్ట్ అంటే మూవీలో చూయించినట్టే. మూవీలో చూయిస్తారు. ఓకే. సేమ్ అలాగే ఇక్కడ కూడా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఈ మాటలన్నీ నిజం కాదు. నాతో అమ్మాయి ఫ్రెండ్లీగా ఎందుకు మాట్లాడుతుంది? నేనెవరో తెలీదు. నా యాటిట్యూడ్ తెలీదు. నా అలవాట్లు తెలీదు. అయినా ఫ్రెండ్లీగా అంత ముద్దుగా ఎందుకు మాట్లాడుతుందామె? బికాజ్ ఆమెకి వేరే బెనిఫిట్. ఆమెకి మనీ అనే బెనిఫిట్ ఉంది. నాకేమో ఒక అమ్మాయి మాట్లాడాలనేటువంటి ఒక కోరిక ఉంది. కాబట్టి ఇక్కడ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ కాదు. ఒకరు ఫ్రెండ్‌షిప్ కావాలి. ఇంకొకరు డబ్బు కావాలి. రైట్. కాబట్టి ఒకరు అమ్ముకుంటున్నారు. ఇంకొకరు కొనుక్కుంటున్నారు. ఇటువంటి బాండ్‌లో రియల్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడదు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఆ యాప్‌లో ఫ్రెండ్ అనేటువంటి పేరు ఉండొచ్చేమో తప్ప, నిజానికి అక్కడ ఫ్రెండ్‌షిప్ లేదు. అక్కడ కేవలం వ్యాపారం మాత్రమే ఉంది. వ్యాపారమే ఉంది. అది కూడా అనైతికమైన వ్యాపారం. రైట్. లీగల్లీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు. టాక్స్ పే చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు. బట్ నైతికమైనది కాదు. అనైతికమైనటువంటి వ్యాపారం. ఇతని యొక్క బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు సిగరెట్ అనుకోండి. తెలుసు ఆల్రెడీ దాని మీద ఒక ఇది వేస్తాడు. వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్ ఏస్తాడు. తాగకూడదని తెలుసు. బయట కూడా నవ్వుతారు అందరూ. అందరూ ఎక్కిరిస్తారు కాబట్టి, వాడు కావాలంటే కొంటాడు లేకపోతే లేదు. ఈవెన్ ఆల్కహాల్ కూడా అంతే. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చాలా తీయగా ఏదో తేనె పూసిన కత్తితోని కోసినట్టుగా కోస్తూ ఉన్నారు. హ్మ్. ఎప్పుడైతే ఈ పిల్లలకి ఆత్మస్థైర్యం లేదు. రియల్ వరల్డ్‌లో ఫ్రెండ్‌షిప్‌ని డెవలప్ చేసుకునే ఇది లేదు. కేవలం సంపాదించడం మాత్రమే వచ్చినటువంటి ఒక మెషిన్స్ లాగా మన పిల్లల్ని తయారు చేసేసరికి ఆ పిల్లలు ఆటోమేటిక్‌గా అటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వటం. అక్కడ మోసపోవటము, మోసపోయి చాలా డబ్బు పోగొట్టుకోవటము, ఆశపడటము ఒక్కొక్కసారి. వీళ్ళు రియల్ లైఫ్‌లో కూడా ఒకసారి ఫ్రెండ్‌షిప్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడంటే యాప్స్ వచ్చినాయి. యాప్స్ లేకపోకముందు కూడా సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ పేజెస్ లేకపోతేనేమో వాట్సాప్ గ్రూప్స్ లేకపోతే ఇంకోటి అవేవో ఉంటాయి కదా!
కొత్త కొత్త యాప్స్ వచ్చినాయి. సోషల్ మీడియా యాప్స్. యాహ్! దాన్నేమంటారు? కొన్ని విమానం బొమ్మ ఉంటది. రాకెట్ బొమ్మ ఉంటది. గ్రూప్‌లు ఏర్పడుతూ ఉంటాయి. టెలిగ్రామ్. టెలిగ్రామ్ గ్రూప్స్‌లోను, వాటిల్లోను ఈ యొక్క ప్రాస్టిట్యూట్స్, కాల్ గర్ల్స్ వీళ్ళందరూ గ్రూప్స్ ఉంటాయి. హ్మ్. వీళ్ళు అందులో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మళ్ళీ బేరం మాట్లాడుకుంటారు. నిజ జీవితంలో కలుస్తూ ఉంటారు. తీరా కలిసిన తర్వాత వాళ్ళని వీళ్ళు చీట్ చేయటం. ఆ అమ్మాయి అక్కడ ఉండదు. వేరే అమ్మాయి ఉండటం. సమ్‌టైమ్స్ ట్రాన్స్‌జెండర్స్ ఉండటం. సమ్‌టైమ్స్ వాళ్ళ బట్టలు మొత్తం గుంజుకొని పోలీసులొస్తున్నారని బయటికి తోసేయటం. ఇటువంటి మోసపోవటం, పోలీసులు దొరికిపోవటం. ఫేక్ ఒకసారి పోలీసులు కూడా రావడం. పరుగు పోవటం ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే యాహ్! ఇప్పుడు యాప్స్‌లో కూడా అట్రాక్ట్ అయినప్పుడు, ఆ తర్వాత ఇంకొక స్టెప్ వెళ్ళినప్పుడు, బయట జీవితంలో కలిసినప్పుడు అనేక రకాలుగా మోసపోవటం. కొంతమంది బలహీన మనసు అంటే కొంతమందికి తెలుసు ఓన్లీ జస్ట్ అట్లా మాట్లాడుతున్నారు. మనకేమన్నా ఛాన్స్ దొరుకుతది. క్లయింట్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. సార్ ఇట్లా న్యూడ్ ఇవి డబ్బులిస్తే న్యూడ్ చాట్ చేస్తూ ఉంటారు సార్. డబ్బులిచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ చేయరు సార్. ముందు చెప్తారు. నేను 500 ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం చూపిచ్చరు. మళ్ళీ ఇంకో 500 ఎంతో అడుగుతారు. అడిగిన తర్వాత తీరా చూస్తే అసలు ఆ ఫీమేలే కాదు సార్ ఆమె. ట్రాన్స్‌జెండరో లేకపోతే మేలో అని చెప్తూ ఉంటారు. ఒకసారి కొంతవరకు చూపిస్తూ ఉంటారు సార్ అని చెప్తూ ఉంటారు. రకరకాల లెవెల్‌లో మోసం ఉంటది. ఇలా వీళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళేమో డబ్బులు తీసుకొని చేసుకున్న క్లారిటీ. అలా కాకుండా కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అటాచ్ అవుతూ ఉంటారు. హ్మ్. 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 మానసికంగా బలహీనులు. అటువంటి వాళ్ళు మోసపోయాము అని గ్రహించినప్పుడు బయటకు చెప్పుకోలేక డబ్బులు పోయి కొన్నిసార్లు డిప్రెషన్‌కి లోనవ్వటము, ఆత్మహత్యలు చేసుకోవటం అవును. ఇటువంటివి కూడా జరుగుతుంది. యాహ్! అయితే ఇక్కడ ఒక బేసిక్‌గా వచ్చే ఒక నార్మల్ క్వెషన్ ఏంటంటే వర్చువాలిటీకి, రియాలిటీకి మధ్య ఉన్న తేడాని ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? బికాజ్ రియాలిటీలో వాళ్ళకి లైఫ్ లేదు. జీవితం మొత్తం వర్చువాలిటీ. వాళ్ళ అకాడమిక్స్ వర్చువాలిటీయే కదా! అవును. వాళ్ళకి ప్రాక్టికల్స్ లేవు. యాహ్! మీ ఎన్ని కార్పొరేట్ కాలేజెస్‌లో, ఇంటర్మీడియేట్‌లో జీరో ప్రాక్టికల్స్ చేశాం సార్. 30కి 30 ఔట్ ఆఫ్ 30 మార్క్స్ వచ్చాయి. అవును. ఈవెన్ ల్యాబ్‌లో కూడా లేదు. రియాలిటీ పక్కన పెట్టండి. ల్యాబ్ అనేది యాక్చువల్ రియల్ కాదు ల్యాబ్ కూడా. హ్మ్. పర్టిక్యులర్ కండిషన్‌లో నీకు పరిచయం చేస్తాం. హ్మ్. అది కూడా లేదు. అసలు రియాలిటీ కేవలం పేరెంట్స్‌తో మాత్రమే. లేదంటే కొంత రిలేటివ్స్‌తో అప్పుడప్పుడు ఫంక్షన్‌కి పోయి రావటం. అక్కడ కూడా వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్‌ని బంగారం చూపించుకోవటం, కార్‌లు చూపించుకోవడం ఇదే ఉంది. వాళ్ళ డ్రెస్సులు చూపించుకోవటం ఉంది తప్ప, రియల్‌గా ఫ్రెండ్‌షిప్ ఎక్కడ ఏర్పడింది? ఒక విషయం గురించి చర్చించటం. అక్కడేదో ఎలన్ మస్క్ ఏదో కొత్త టెక్నాలజీతోని ఆ రాకెట్‌తోనే తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తాడు అనే దాన్ని ఎక్కడ డిస్కస్ చేస్తున్నారు? లేకపోతే ఇంకోటేదో జూపిటర్ ప్లానెట్ గురించి డిస్కస్ చేయటము. లేకపోతే ఇంకోటేదో, లేకపోతే ఏదో ప్లాంట్ గురించి డిస్కస్ చేయటము. అటువంటిది ఎక్కడుంది? ఒక యానిమల్ అసలు ఎందుకిట్లా ఉంటది? స్నేక్ ఎందుకు కాటేస్తది? అసలు కాటేస్తదా? ఎయదా? ఇటువంటి చర్చలు అసలెక్కడున్నాయి? ప్రతీదీ పుస్తకంలో చెప్పినటువంటి దాన్ని మనం ఊహించుకొని చదవాలి. హ్మ్. మొత్తం వర్చువల్లే ఉంది. పుస్తకం రియల్ కాదు గదా! పుస్తకంలో అక్షరాలు రియల్. పుస్తకంలో చెప్పిన దాన్ని ఇతను ఊహించుకోవాలి. హ్మ్. సేమ్ అదే ఇక్కడ కూడా అంతే. అక్కడ అమ్మాయి మాట్లాడుతూ ఊహించుకుంటూ ఉంటారు. సో, లైఫ్ మొత్తం వర్చువల్ అయిపోయింది. రియాలిటీలో వాళ్ళకి అవకాశం గాని, టైం గాని దొరకట్లేదు. అండ్ తొందరపాటుతనం ఉంది. రియాలిటీలో ఒక ఫ్రెండ్‌షిప్ ఏర్పడాలంటే చాలా టైం పడుతుంది. హ్మ్. ఇప్పుడు మీరు గాని, జయసింహ గారు గాని, రమణ సార్ గాని మనది ఒక దాదాపు ఒక మోర్ థాన్ 13 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్. యాహ్! సో, ఇది ఓవర్‌నైట్ ఏర్పడలేదు. దీనికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి లిమిటేషన్ ఒకరు అర్థం చేసుకోవటం, ఒకరి ఐడియాలజీ ఇంకొకరు అర్థం చేసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది. అలాగే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడాలన్నా కనీసం కొన్ని నెలలు పడుతుంది. అవును. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. సో, అలా గాకుండా రేపటికి నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాళ్ళు తిరుగుతున్నారు. నేను తిరగలేకపోతున్నా. రేపటికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. అంటే నిజ జీవితంలో సాధ్యపడదు. కానీ కావాలని బాగా కోరిక ఉంది. దాంతోనే ఏం జేస్తారు? సహజంగా ఈ వర్చువల్ రియాలిటీలోకి వెళ్తూ ఉంటారు. ఈ వర్చువల్ వరల్డ్‌లో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అక్కడి నుంచి రియల్ ఏర్పడుతుందని మెజారిటీ పీపుల్ ఆశపడుతున్నారు. అవును. వాళ్ళు ఓన్లీ వర్చువల్‌లో ఉండాలనుకోవట్లేదు. వర్చువల్ నుంచి రియల్ లైఫ్‌లో వాళ్ళు పరిచయాలు ఏర్పరచుకోవాలి. రియల్ లైఫ్‌లో వాళ్ళు అలాగే ఉంటారు అని ఊహించుకోవటం. రైట్. అలా ఏర్పడతదనేటువంటి ఆశతోని వాళ్ళక్కడికి వెళ్ళినప్పుడు యాహ్! ఈ విధంగా మోసపోతున్నారు. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మందికొచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు చాలామంది యువత అనేది ఇటువైపు వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఎంత డబ్బులు ఇక్కడ లాస్ అవుతున్నారు అండ్ అక్కడ రియల్‌గా దొరకదన్న సంగతి ఎందుకు మిస్ అవుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. అంటే ఇతనికి తెలుసు డబ్బులు పెడితేనే నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఉన్న పర్సన్‌కి తెలుసు డబ్బుల కోసమే నేను చేస్తున్నాను. సో వేర్ ఈస్ ఫ్రెండ్‌షిప్ ఓవర్ హియర్. అది ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? బికాస్ ఆఫ్ ఇర్రేషనాలిటీ. మనకు చిన్నప్పటి నుంచి ఫాలో అవ్వటం తప్ప లాజికల్ థింకింగ్ లేదు కదా! హ్మ్. స్కూల్ దగ్గర నుంచి, మతం దగ్గర నుంచి ప్రతీదీ నమ్మం. ఇప్పుడు వినాయక చవితికి చంద్రుడిని చూస్తే నీలాపనిందలొస్తాయని నమ్మిన వాడు,
ఇక్కడ అతనేమంటాడు, ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్ళి, ఆ అమ్మాయి నన్ను చాలా ప్రేమిస్తుంది ప్రాస్టిట్యూట్ అని కూడా నమ్ముతాడు. ఓకే. అమ్మాయి అట్లా తీయగా మాటలు చెప్పేసరికి అందరికీ అదే మాట చెప్తారు. ఓకే. ఆ రిసెప్షనిస్ట్ నవ్వగానే అందరూ ఏమనుకుంటారు, తనని చూసి నవ్వుతుందని. అది తన జాబ్. తన జాబ్ అది. యాహ్! అందరితోనూ అలాగే. ఆ! అలాగే వచ్చేసి ఆ ప్రాస్టిట్యూట్ అందరితోనూ అలాగే చెప్తారు. హ్మ్. చాలా మంది ఏంటంటే, నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాను సార్, ఆమెకు నేను బాగా నచ్చాను అని అందరితోనూ ఆమె అలాగే చెప్తారు. దాన్ని కూడా నమ్ముతారు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అనంటే, ఇలా వెళ్ళినప్పుడు ఆ అందమైన ఏదో ఒక విధంగా పరిచయం ఏర్పడితే, దెన్ లేటర్ నేను వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ డెవలప్ చేయడం బయట ఎక్కడ పరిచయం ఏర్పడట్లేదు. హ్మ్. బికాజ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీస్‌కి పరిగెత్తాలి. సాటర్‌డే, సండే పబ్బులకి పోతారు, లేకపోతే తాగి పడుకుంటారు. హ్మ్. అక్కడ ఏర్పడిన వాళ్ళు అందరితో వెళ్ళిపోతుంటారు. వన్ నైట్ స్టాండో ఏదో ఉంటే కొంతమందికి సెక్స్ కూడా ఉంటుంది. వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా బలహీనంగా ఉన్నవాళ్ళు, నాకు ఒక రియల్ ఫ్రెండ్‌షిప్ కావాలి. హ్మ్. రియల్ ఫ్రెండ్‌షిప్ కావాలనుకుని బయట ఎక్కడ ఏర్పడట్లేదు. నాకు ఎక్కడ దొరుకుతారు సార్ నాకు ఫ్రెండ్ అంటే? ఎక్కడ దొరుకుతారు? ఫ్రెండ్ యాప్. లేకపోతే ఇంకోటి ఏదో యాప్. ఆ యాప్‌లో ఏంటి దాని పేరే అది ఉంది. ఉండేసరికి ఫ్రెండ్‌షిప్ ఏమో అనుకున్నా. అది ఫ్రెండ్‌షిప్ కాదు. ఇప్పుడు 'వెంకటరమణ వైన్స్' అని ఉందనుకోండి. దానికి వెంకటేశ్వర స్వామికి ఏ సంబంధం లేదు. సంబంధం లేదు. సేమ్ అలాగే ఈ పేరుకిను అక్కడ జరిగేటువంటి వ్యాపారానికి ఏ సంబంధం లేదు. ఓకే. యాహ్! సో, అలా వీళ్ళు అక్కడ నాకు ఫ్రెండ్‌షిప్ ఏర్పడతది అని ఏదో ఒక అమ్మాయితో మాట్లాడి, తర్వాత బయట వాళ్ళ ఫోన్ నంబర్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకోవటం కూడా చేయొచ్చేమో అనుకుని ఆశతోని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మోసపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అనంటే, మన యొక్క ఎడ్యుకేషన్ పేరు మీద నడుపుతుంది. ఎడ్యుకేషన్ కూడా వ్యాపారం. నేను అదే చెప్తాను. బడిలో చదువు ఉండదు. గుడిలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. గుడిలో హుండీ ఉంటది. బడిలో వ్యాపారం ఉంటది. బడిలో చదువు అనుకున్నప్పుడు, గుడిలో దేవుడు ఉంటాడని మనం పోతున్నప్పుడు, బడిలో చదువుకొని పోతాము. ఆటోమేటిక్‌గా ఈ ఫ్రెండ్ యాప్‌లో ఫ్రెండ్స్ ఉంటారని అనుకుంటారు. ఇయన్నీ ఒకటే. హ్మ్. బడి ఒక వ్యాపారం. అది ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వ్యాపారం. నిన్ను ఒక బానిసగా కార్పొరేటర్ సప్లై చేశాడు. ఓకే. గుడి ఒక వ్యాపారం. నీ జేబులో డబ్బులు ఆ జేబులోకి రావాలి అంతే. అది గుడి కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, ఏదైనా గాని. హ్మ్. అది కూడా వ్యాపారం. దేవుడి పేరుతో చెప్పే వ్యాపారం. ఇది చదువు పేరుతో చెప్పే వ్యాపారం. హ్మ్. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ పేరుతో చెప్పేటువంటి వ్యాపారం. అది వ్యాపారం అని అర్థం కానంత సేపు అక్కడ నిజంగా నేను చదువుకొనొచ్చాను అనుకోవటము, ఇక్కడ నిజంగా దేవుడిని చూసొచ్చాను అనుకోవటంతో, ఇక్కడ హ్మ్. నిజంగా ఫ్రెండ్స్ దొరుకుతారు అనుకునే అవకాశాలు. రైట్ సార్. అయితే ఇప్పుడు ఓకే. ఇప్పటిదాకా మనం వాళ్ళ మానసిక ప్రభావం గురించి మాట్లాడాం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇందులో దిగిపోయిన వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని సూసైడ్ కేసులయ్యాయి, కొన్ని హెరాస్మెంట్ కేసులయ్యాయి, కొన్ని బ్లాక్‌మెయిలింగ్ కేసులయ్యాయి. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాల్సుంటుందంటారు వీళ్ళందరూ? అదే వాళ్ళు ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు కాదు, వాళ్ళ యాక్షన్ చూడాలి. ఒక క్లయింట్‌కి మ్యాట్రిమోనీలో అతను పెళ్లి చేసుకోవడం చాలా తొందరగున్నాడు. హ్మ్. మంచి చదువులు చదువుకున్నాడు. ఐఐటీలో ఓకే. చదువుకున్నాడు. మంచి సాలరీస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఒక అమ్మాయి తనకి మ్యాట్రిమోనీలో పరిచయం. ఓకే. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా ట్రెడిషనల్‌గా ఉంది. చాలా పద్ధతిగా ఉంది. ఆ హాబీస్ అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. తనకు చాలా నచ్చింది. తన పేరెంట్స్‌కి నచ్చింది. అప్రోచ్ అయ్యారు. కానీ ఎందుకో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. హ్మ్. ఇతను చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. నాకెక్కడా పరిచయాలు ఏర్పడట్లేదని డేటింగ్ యాప్‌లోకెళ్ళాడు. డేటింగ్ యాప్‌లో అమ్మాయి ఉంది. ఓహ్ మై గాడ్! అక్కడ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు హోటల్‌లో నైట్ టైమ్ వైన్ తాగుకుంటూ, స్మోక్ చేసుకుంటూ మాట్లాడటం అంటే ఇష్టం అని. ఒక్కసారిగా ఆయన గుండె వేగం కొట్టుకోవడం. అయ్యో! తప్పిపోయింది లేకపోతే పెద్ద యాక్సిడెంట్ తప్పినట్టుగా అతను ఫీల్ అయ్యాడు. డేటింగ్ యాప్‌లో చెప్పిందే నిజం. హ్మ్. మ్యాట్రిమోన్‌లో చెప్పింది అబద్ధం. ఓకే. అర్థం చేసుకోవాలి. ఓకే. సో, డేటింగ్ యాప్‌లో అమ్మాయి చెప్పిన మాటలే నిజం. హ్మ్. అయితే ఇక్కడ డేటింగ్ యాప్ వేరు. డేటింగ్ యాప్‌లో క్లియర్‌గా ఫీమేల్ గూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్రెండ్‌షిప్ పేరుతో చేసేటువంటి మోసాలు అక్కడ ఫీమేల్ లేదు. అక్కడ రిక్రూట్ చేసినటువంటి ఫీమేల్ ఓకే. మాట్లాడుతుంది. ఓకే. అంతేకాదు ఇప్పుడు మనకి 2099, 2000 ఆ టైంలో న్యూ ఇయర్ పార్టీలు జరుగుతుంది. అంటే 31st నైట్ పార్టీ. న్యూ ఇయర్ ఏమి ఉండదు మనకి. మనకిక్కడ ఉండేదేంటంటే సెలబ్రేషన్ అంతా 31st నైట్ సెలబ్రేషన్. 31st నైట్ సెలబ్రేషన్. అప్పుడు పబ్బుల్లో అంత కల్చర్ లేదు. మెల్లమెల్లగా అప్పుడే వస్తున్నాడు. పబ్బుల్లో ఆడపిల్లలు, మగపిల్లలు డాన్స్ ఏసుకునే కల్చర్ లేదు. లేదంటే ఆ మిడ్‌నైట్ హోటల్‌లో అరేంజ్ చేసేవాళ్ళు. మరి ఆడపిల్లలు, మగపిల్లలు డాన్స్ ఎయ్యరు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది జంటల్ని హైర్ చేస్తారు. హ్మ్. వాళ్ళు సెపరేట్‌గొస్తారు. కొంచెంసేపటి తర్వాత వాళ్ళు వీళ్ళు పరిచయమై కలిసి డాన్స్ ఏస్తూ ఉంటారు. హ్మ్. అది చూసి వీళ్ళు కూడా ఏంటంటే డాన్స్ ఏయటం మొదలుపెడతారు. హ్మ్. అట్లా హైర్ చేసుకున్నటువంటి ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు. తియ్యగా మాట్లాడుతూ ఉంటారు. అది నిజం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకొని, నీకేదైనా సరే ఈవెన్ సెక్స్ అయినా సరే డబ్బులు పడేస్తే వచ్చే సెక్స్‌లో రియల్ ప్లెజర్ ఉండదు. ఓకే. ఎందుకంటే ఆ బాడీ రియాక్ట్ కావట్లేదు. ఆ అమ్మాయి నిన్ను ఏదో ఒక విధంగా ఫినిష్ చేసి పంపించేస్తుంది. కానీ రియల్ ఫ్రెండ్‌షిప్ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి, ప్రేమ ఏర్పడినప్పుడు ఆ శరీరం
మారే విధానం వేరే ఉంటది. హ్మ్. మేల్‌కైనా, ఫీమేల్‌కైనా. ఎందుకంటే శరీరం మీరు చెప్పినట్టు వినదు. శరీరం అబద్ధం చెప్పదు. ఇతనికి ఎరెక్షన్ అయినా, ఆ అమ్మాయికి ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వటమైనా ఏమవుతదంటే రియల్‌గా ఆ అమ్మాయికి ఆ ఆప్యాయత, ఆ భావన ఏర్పడినప్పుడే వస్తది. రైట్. ప్రాస్టిట్యూట్ దగ్గర రాదు. అండ్ ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్న దగ్గరో, లేకపోతే నటించే వాళ్ళ దగ్గరో, లేదంటే నీకు ప్రమోషన్ ఇస్తానన్న అమ్మాయి ఇతని దగ్గర పడుకున్నా సరే, లేదంటే వేరే సినిమా ఛాన్స్ ఇస్తానన్న దగ్గర కూడా రాదు. రైట్. అదంతా రైట్. ఫ్రెండ్‌షిప్ కాదు. అదొక లైంగిక చర్య. ఏదో విధంగా కోరిక తీర్చుకొని వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ రియల్ సెక్స్ కూడా ఉండదు. కాబట్టి రియల్‌గా ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడినటువంటి బాండ్ ఏదైతే ఉందో, ఆ బాండ్ మాత్రమే నీకు మానసికంగా, శారీరకంగా అంటే ఒకవేళ వాళ్ళ మధ్య సెక్స్ ఉన్నట్లయితే హ్మ్. శారీరకంగా కూడా రియల్ ప్లెజర్ వస్తుంది తప్ప, ఇలా నటనలతోని, డబ్బులతోని, యాప్స్‌తోని లేకపోతే వేరే దాంతోని జరిగే పరిచయాలు వాస్తవం కాదు. అందులో ప్లెజర్ లేదు. ఎప్పుడైతే రియల్ ప్లెజర్‌ని ఆస్వాదించిన వ్యక్తి ఇటువంటి వాటికి పోడు. ఎందుకంటే అతను రియల్ ఫ్రెండ్‌షిప్ ఉంది. అక్కడ చాలా అర్థం చేసుకునే తత్వం ఉంది. ఆ ఫ్రెండ్ యాప్‌తో ఏం పనుంటుంది? అలాగే రియల్ ప్రేమ వాళ్ళ మధ్య రొమాన్స్, సెక్స్ ఉన్నప్పుడు ఇట్లా ప్రాస్టిట్యూట్ దగ్గరికి ఎందుకు పోతారు? అంటే పోరు కదా! ఇండియాలో ఒక రకంగా దాన్ని హిడెన్‌గా పెట్టినందు వల్లనే ఇలాంటివన్నీ రియల్ వాళ్ళు పొందలేనప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా ఇటువంటి వాటికెళ్తారు. వన్స్ వాళ్ళకి రియల్ నిజంగా అంటే రియల్ ఏర్పడాలంటే వీళ్ళు కూడా రియల్‌గా మారాలి. రియల్ హ్మ్. ఫీమేల్‌గా, రియల్ మేల్‌గా మారాలి. అంత ఆత్మస్థైర్యము, అంత వ్యక్తిత్వం డెవలప్ చేసుకున్నప్పుడే రియల్ ఫ్రెండ్ ఏర్పడతాడు. ఒట్టిగా ఎవరితో పడితే వాళ్ళకి రియల్ ఫ్రెండ్ ఏర్పడడు. మంచి సినిమాల్లో మంచి నటన చూపించిన వాళ్ళనే మిగతా ప్రొడ్యూసర్ హైర్ చేసుకుంటారు. రైట్. ఎవరిని పడితే వాళ్ళు హైర్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి. అలాగే సమాజంలో కూడా ఒక మేల్‌గాను, ఒక ఫీమేల్‌గాను నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు అప్పుడు రియల్ మేల్, రియల్ ఫీమేల్ నీకు అట్రాక్ట్ అవుతారు. హ్మ్. నువ్వు నువ్వు చిల్లరగా అల్లరి చిల్లరగా తిరుగుతూ లేకపోతే డబ్బు పట్టుకొని ఎగ్జిబిట్ చేసుకుంటూ పోతుంటే రియల్ ఫీమేల్ నీకెందుకు అట్రాక్ట్ అవుతది? రియల్ మేల్ ఎందుకు అట్రాక్ట్ అవుతది? సో, కాబట్టి నువ్వు ఆత్మస్థైర్యం పెంచుకొని నువ్వు రియల్‌గా నాకు అమెరికా నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు కౌన్సెలింగ్‌కి. అతను వేరే కారణంతో వచ్చాడు. తర్వాత చాలా నచ్చింది అతను నా కౌన్సెలింగ్. హ్మ్. తనేమంటాడంటే అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు లేరు. కాబట్టి నేను ఏదో ఒక విధంగా అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీడ్ తీసుకుంటున్నాను. నేను తీసుకోవట్లేదు. అందరూ తీసుకుంటుంటే నువ్వు తీసుకోకపోతే అది నీ యొక్క వీక్‌నెస్ కాదు. నీ స్ట్రెంగ్త్ అది. యెస్. అందరూ స్ట్రెంత్ స్మోక్ అది. చేస్తుంటే నేను చేయట్లేదని వీళ్ళు వీక్‌నెస్‌గా భావిస్తున్నారు. హ్మ్. బట్ దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అలాగే అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు లేరు. నువ్వు అలా స్టేబుల్‌గా ఉండగలిగినప్పుడు అప్పుడు రియల్ ఫీమేల్ ఎవరైనా నీకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. నీకు ఆల్రెడీ దిక్కుమాలిన అమ్మాయితో నువ్వు తిరుగుతూ ఉంటే రియల్ ఫీమేల్ నిన్నెందుకు చూస్తది? హ్మ్. అలాగే దిక్కుమాలినోడు ఎవరితో నువ్వు బాయ్ ఫ్రెండ్‌గా పెట్టుకొని తిరుగుతుంటే నీకు రియల్‌గా కావాలి మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి కావాలనుకున్నప్పుడు అతను ఎందుకు నిన్ను చూస్తాడు? హ్మ్. కాబట్టి వీళ్ళు తొందరపడిపోయి అదేదో వీక్‌నెస్ అన్నట్టు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వీక్‌నెస్, బాయ్ ఫ్రెండ్ లేకపోతే వీక్‌నెస్, ఫ్రెండ్స్ లేకపోతే వీక్‌నెస్. హ్మ్. కొంతమందికి ఫ్రెండ్స్ ఉండరు. సో వాట్? ఎప్పుడైతే ఒంటరిగా తను ఉండగలగటం ఎప్పుడైతే తను నేర్చుకుంటారో, నేర్చుకోగలుగుతారు. ఉండగలుగుతారో దాన్ని ఆత్మస్థైర్యం అంటారు. నాకెవరో ఒకరు ఉండాల్సిందే నేను లేకపోతే ఉండలేను అనుకుంటే అది ఆత్మస్థైర్యం కాదు. బలహీనత అవుతుంది. రైట్. కాబట్టి ఎప్పుడైతే ఆత్మస్థైర్యంతో ఉంటారో అప్పుడు నిజమైన ఫ్రెండ్‌షిప్స్ కూడా ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఓకే. సార్ 1 ఇయర్ నుంచి ఉన్నాను. నాకెవరు ఉండలేదు. మళ్ళీ అక్కడే ఉన్నాను. 1 ఇయర్ కాదు 10 ఇయర్స్ అయినా ఉండగలిగినప్పుడు హ్మ్. లైఫ్ మొత్తం కూడా ఉండగలిగితేనే నీకు అలా లైఫ్ మొత్తం ఉండగలిగిన వాళ్ళ యొక్క పరిచయం ఏర్పడుతుంది. పరిచయం. లైక్ కాబట్టి మైండెడ్ అనుకోవచ్చు. లైక్ మైండెడ్. సో, కాబట్టి ప్రతి వ్యక్తి తను చదువు పేరుతోని ఒక బానిసగా తయారవ్వటం కాదు. తను నిజమైన చదువు బియాండ్ స్కూల్ చదవాలి. బియాండ్ టెంపుల్ తను దేవుడిని తెలుసుకోవాలి. బియాండ్ చర్చ్ యేసుప్రభువుని తెలుసుకోవాలి. బియాండ్ మసీద్ అల్లాని తెలుసుకోవాలి. ఇవి మాత్రమే ఉన్న ఈ ఆర్గనైజేషన్‌లోనో లేకపోతే ఈ కన్‌స్ట్రక్టెడ్ ఫార్మాట్స్‌లోనే ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు మానసికంగా బలహీనంగా అయిపోతాము. అప్పుడు మనకి యాప్స్ తప్ప వేరే దిక్కుండదు. రైట్ సార్. రైట్? రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే, ఒక పక్క పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లల మీద కొంచెం సర్వేలెన్స్ పెట్టాలని ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ కొంతమంది ప్రైవసీ ఇష్యూస్ అని కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఓకే 16, 18, 26 దాకా ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారనేది ఒక చిన్న సర్వే చెప్తూ ఉంది. సో, ఈ ఈ యొక్క ప్రైవసీ అండ్ ఇంకొక ఈ సర్వేలెన్స్ ఈ రెండిటి మధ్యలో నుంచి పేరెంట్స్ ఎలా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి? పేరెంట్స్ అబ్జర్వ్ చేయటం వల్ల లాభం లేదు. ఇంకా లాస్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ అర్థం చేసుకోండి. వాళ్ళకి వాళ్ళు ఇది ఎతుక్కోలేదు. పేరెంట్స్ ఇటువంటి పనులు చేస్తూ ఉంటేనే ఎక్కడ చేసినా మళ్ళీ అక్కడికే వస్తాం మనం. ఎక్కడికి అంటే పేరెంట్స్ సినిమాలు పేరెంటింగ్. చూస్తారు. పిల్లలు చూడొద్దు. పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ చూడొద్దు. పెద్ద టీవీ కొంటారు. అందులో రకరకాలయి చూస్తుంటారు. చిన్న పిల్లలకి
ఇవన్నీ చూడాలని ఉండదు. హ్మ్. నా పిల్లలకి ఇద్దరికీ ఆఫీస్ కంటే ఎక్కువ హై స్పీడ్ ఇంటర్నెట్, ఇక్కడికంటే చాలా ఫాస్ట్ ఉండేటువంటి కంప్యూటర్స్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్ అన్నీ అవైలబుల్. ఇప్పటి వరకు వాళ్ళు సినిమానే చూడలేదు. అవును. ఎందుకు అట్రాక్ట్ కాలేదు? అంతా అవైలబుల్ ఉంది గదా! అసలు మేము పట్టించుకోం. పట్టించుకోవాల్సిన పనే లేదు. అతను చూడాలనిపిస్తే నాకొచ్చి చెప్తాడు. హ్మ్. లేదా అడల్ట్ కంటెంట్ ఉంటే నాకొచ్చి చెప్తాడు. నాకిలా ఇటువంటి డిజైర్స్ వస్తున్నాయని నాకొచ్చి చెప్తాడు. నాకు ఈ అమ్మాయితోని ఫ్రెండ్‌షిప్ ఉందని చెప్తాడు నాకు. ఆ ఓపెన్‌నెస్ లేకుండా వాడిని మాత్రం అయన్నీ ఉండకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు. హ్మ్. ఉంటది. వాళ్ళకి ఏర్పడతాయి. ఫ్రెండ్‌షిప్ కూడా ఏర్పడతది. కానీ నువ్వు వల్గర్ సినిమాలు చూస్తున్నావు. ఏమనంటేనేమో అదేంటి 'ఊ అంటావా ఊహు అంటావానో' లేకపోతే మొన్నేదో వచ్చింది కదా! 'పుష్ప 2లో' కూడా. అటువంటి పాటలు చూస్తూ ఆ సినిమాని హిట్ చేస్తూ మనము ఏం టీచ్ చేస్తున్నాం మన పిల్లలకి? మనం ప్రతీది కూడా సినిమాల్లో హీరోకి హీరోయిన్ ఉంటుంది. ఉండటమే హీరోయిజం గదా! హ్మ్. దాన్నే హిట్ చేస్తున్నాం. దాన్నే మనం చూస్తున్నాము. మన పేరెంట్స్ చూసారు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నప్పుడు పిల్లలకి మాత్రం అమ్మాయి ఉండొద్దు. అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దు అనంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడికి పోతది? రైట్. కాబట్టి మనం చూసే సినిమాలు, మనం చూసే వెబ్ సీరీస్, మనకిచ్చేటువంటి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఏం టీచ్ చేస్తున్నాయి? ఆ టీచ్ చేసేది మనం అందులో బానిసగా ఉంటూ, మన పిల్లలు మాత్రం అట్లా బానిసలు అవ్వొద్దు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొద్దంటే మనకు తెలియకుండా చేస్తాడంతే. రైట్. అది కాదు. మీలో ఆత్మస్థైర్యం పెంచుకోండి. మీ పిల్లల్లో కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుకరిస్తారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. హ్మ్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. హ్మ్. మీరేం చేస్తున్నారో చూస్తూ ఉంటారు. తెలీదనుకోవద్దు. మీరు మొబైల్‌లో ఏం చూసారనేది వాడి పక్కన వచ్చేస్తూ ఉంటది రేపొద్దున అదే మొబైల్ ఇచ్చినప్పుడు. అవును. మీరు ఫోన్ చూస్తే వాడికి తెలిసిపోతది. రైట్. సో, కాబట్టి ప్రతీదీ వాళ్ళకి అవగాహన ఏర్పరిచి ఎందుకంటే సొసైటీ ఎప్పుడూ డిఫెక్టెడే ఉంటది. హ్మ్. ఇంతకంటే వరస్ట్‌గా మారతది. హ్మ్. అటువంటి సొసైటీలో నీ పిల్లలు పెరగాలి అంటే, వాళ్ళకి ఆ డిఫెక్టెడ్ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది ఎఫెక్టివ్‌గా వాళ్ళకి నేర్పించాలి. నేర్పించకుండా దానికి ఎక్స్‌పోజ్ కానివ్వకుండా ఆపాలని చూస్తున్నాం. అది చాలా ప్రమాదకరం. హ్మ్. ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజ్ అవుతారు. నా పిల్లలు దీన్ని స్మోకింగ్ అంటారు. ఇలా స్మోక్ చేయటం వల్ల లోపల కార్బన్ మోనాక్సైడ్ ఎళ్తది. ఈ లంగ్స్‌లో ఉన్నటువంటి సెల్స్‌లో ఇదొక తార్ ఇలా ఒక లేయర్ లాగా ఏర్పడటం వల్ల మనం గాలి పీల్చుకున్న ఆ రక్తము ఆ యొక్క ఆక్సిజన్‌ని అబ్జర్వ్ చేయలేకపోతూ హ్మ్. ఉంటది. దానివల్ల కెపాసిటీ తగ్గిపోతది. హ్మ్. ఒక మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం ఏంటి? ఇదన్నీ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మోకర్‌ని చూపిస్తాం. దీన్ని స్మోకింగ్ అంటాము అని చెప్తాము. ఆల్కహాల్ గురించి చెప్తాం. ఇది ఇట్లా మత్తిస్తది. ఇది వీళ్ళు తాగుతూ ఉంటారు. అలాగే దేవుడి గురించి కూడా. మేమేమి దాన్ని దాసేయట్లేదు. దాన్ని చూపిస్తున్నాం. సో, వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళు స్మోకర్స్, వీళ్ళు ఆల్కహాలిక్స్, వీళ్ళు బిలీవర్స్ అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. రైట్. వాళ్ళకి అన్నీ అర్థమైనప్పుడు వాళ్ళు పొరపాట్లు చేయకుండా ఉంటారు. రైట్. కాబట్టి మీరు అదే చేస్తూ దాసేస్తున్నారు. దాసినంత మాత్రాన దాయలేరు మీరు. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు కూడా ఆ జాగ్రత్తల్లో తీసుకొని మీ పిల్లలు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలా మీరు ముందు బ్రతకండి. రైట్ సార్. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ఒక ఊబిలో ఇరుక్కుపోయిన వాళ్ళు అంటే ఇదొక హ్యాబిట్‌గా ఉన్నవాళ్ళు గూడా చాలామందున్నారు. అంటే లోపలికెళ్ళిపోయారు, మాట్లాడుతూ ఉన్నారు. అది తెలుసు ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ దేర్ ఫేవర్ అని. బట్ స్టిల్ ఎక్కడో చోట మళ్ళీ ఆశ అని చెప్పి డబ్బులు పెట్టడం గానీ, లేకపోతే అదొక అలవాటుగా మారిపోవడం. కొంతమందున్నారు. అంటే నాకు తెలుసు నేను డబ్బులే పెడుతున్నాను అండ్ వాళ్ళు ఫేక్‌గా మాట్లాడుతున్నారు. బట్ నాకు అలవాటయిపోయింది. నాకు రెగ్యులర్‌గా మాట్లాడాలనిపిస్తుంది. అందుకోసం నేను డబ్బులు ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి అనేవాళ్ళు. సో, ఇలా అలవాటైన వాళ్ళు, ఈ హ్యాబిచ్యుయేటెడ్ అయిన వాళ్ళు బయటికి రావాలంటే ఎలా మేము ఏం ఎలాంటి చేస్తామంటే జాగ్రత్తలు తీసుకోవాలి? కౌన్సెలింగ్‌లో హ్మ్. మనం చిన్న పిల్లల దగ్గర ఏదైతే టెక్నాలజీ వాడతామో అదే సైన్స్ అన్నమాట. చిన్న పిల్లలకి ఒక ఫోన్ ఇచ్చాం. వాడు పిల్ల గట్టిగా పట్టేసుకుంది. ఆమెకు తెలీదు పగలగొట్టేస్తది. లేదా గాజు వస్తువు. మనం ఇవ్వు అని ఎంత గుంజుకున్నా ఆమె ఇవ్వదు. గట్టిగా పట్టుకుంటది. తెగుతది గూడా. యాహ్! ఒకసారి చాకులు అటువంటివి కూడా పట్టుకున్నప్పుడు గుంజుతూ ఉంటారు. హ్మ్. 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 అప్పుడు ఏం చేస్తాము మేము అంటే దీనికంటే అట్రాక్టివ్‌ది ఇంకో వైపున చూపిస్తాం. అప్పుడు ఇది వదిలేసి అది పట్టుకుంటున్నారు. అంటే ఇది కోతి కూడా అంతే. కోతి కోతి ఎగ్జాంపుల్ అంతే. ఉంది. సేమ్ యాహ్! కోతి. యాహ్! మనుషులు జంతువులే. హ్మ్. కోతే కాదు కుక్క గూడా అంతే. హ్మ్. ఏదైనా అంతే. సేమ్ అడల్ట్ కూడా అంతే. మేమేం చేస్తాం ఇటువంటి కేసులున్నప్పుడు వాళ్ళకి ఇంతకంటే మంచి వర్త్ ఉన్నటువంటి ఏదో ఫీల్డ్ ఉంటది. మ్యూజిక్ చేస్తుంటారు. ఒక అమెరికాలో ఒక మినిస్టర్ కొడుకు. హ్మ్. లాంగ్ బ్యాక్ అన్నమాట. తెలుగు హ్మ్. వాళ్ళది. ఆ అబ్బాయి ఎలాగైనా సరే తను డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోయాడు. ఓకే. బయటికి రాలేకపోతున్నాడు. తను అదేంటి మన ఫుట్‌బాల్‌లో తను విన్ అవ్వాలనుకుంటున్నాడు. అక్కడందరూ బ్లాక్స్ ఉన్నారు. బీఫ్ తింటారు. ఇతను ఫస్ట్ జనరేషన్ బ్రాహ్మిన్స్ అన్నమాట. ఫస్ట్ జనరేషన్ చికెన్ తింటున్నాడు ఇప్పుడిప్పుడే. వాళ్ళతో విన్ అవ్వలేకపోతున్నాడు. డిప్రెస్ అయిపోయి ఆ యొక్క డ్రగ్స్‌కి అక్కడ సాఫ్ట్ డ్రగ్స్ లీగల్ అన్నమాట. దానికి అడిక్ట్ అయిపోయాడు. అతను బయటకి తీసుకురావడానికి ఏం చేసామంటే ఇంకా ఏమున్నాయి అతని హాబీస్ అంటే మ్యూజిక్. హ్మ్.
ఆ మ్యూజిక్‌లో బాగా ఎంకరేజ్ చేశాము. ఆ మ్యూజిక్ తనకి సపోర్ట్‌గా కొంతమందిని గ్యాదర్ చేశాము. ఆ తర్వాత ఒక బ్యాండ్ కింద తయారు చేసి, ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి, మేమే ఏదో ఒక విధంగా డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తూ దాంట్లో సక్సెస్ వచ్చేలాగా చూసాం. దాంట్లో రిపీటెడ్‌లీ సక్సెస్ వచ్చేసరికి ఇది వదిలేసాడు మ్యూజిక్ తను అట్రాక్ట్ అయ్యాడు. గ్రేట్. గ్రేట్. పిల్లలే కాదు పెద్దలైనా సరే. ఎక్కడ క్యూరియాసిటీ ఉంటదో, ఎక్కడ సక్సెస్ వస్తదో అక్కడికి వెళ్ళిపోతాం. రైట్. ఇప్పుడు సైకాలజిస్ట్‌గా నాకెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? నేను చెబుతుంటే కొంతమంది జీవితాలు మారుతున్నాయి. డబ్బొస్తుంది. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. చెబితే ఎవరి జీవితం మారట్లేదు. అవును. అందరూ తిట్టుకొని పోతున్నారనుకోండి. అవును. ఇది వదిలేసి వేరే దానికి పోతాను నేను. సేమ్ అలాగే ఆ పిల్లలకు కూడా రియల్ లైఫ్‌లో వాళ్ళకి సక్సెస్‌ని మనం చూపించినట్లయితే ఇటువంటి వర్చువల్ వాటిని వదిలేస్తారు. రైట్. కౌన్సెలింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా ఎక్స్టర్నల్ ఎన్వైర్న్‌మెంట్ కూడా మీకు కొంత మారుస్తాము. దానికి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం పడుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది ఒక పక్క జరుగుతున్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తూనే దీని నుంచి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక మంచి ఒక సోర్స్‌ని కూడా చూయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డిస్కషన్ అండ్ ఆల్. సో వ్యూవర్స్ చూసారు కదా అండ్ విన్నారు కదా! ఇదన్నమాట సంగతి. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే. మనం ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలంటేనే దానికి సంబంధించి బీట్ మొబైల్ ఫోన్. మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు వెంటనే వెళ్లి దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తారు. యూట్యూబ్‌లో ఎలా ఉంది? ఏంటి? అనేది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏదైనా ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకునే ముందు రివ్యూస్ చదవండి. అండ్ యూట్యూబ్‌లో, గూగుల్‌లో దానికి సంబంధించి చాలామంది రివ్యూస్ చేసి ఉంటారు. వాటి గురించి కూడా చూడండి. అండ్ మోసాల నుంచి తప్పించుకోండి. ఎందుకంటే చాలామంది చెప్పినట్టు మోసపోయేవాడిదే తప్పు. మోసం చేసేవాడిది ఎప్పటిది తప్పు కానే కాదు. ఎనీహౌ ఈ పాడ్‌కాస్ట్ గురించి మీ విలువైన ఒపీనియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో హెల్తీ వేలో అందరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇలాంటి ఆలోచనలు లేకపోతే ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ పాడ్‌కాస్ట్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.